పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. మరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండం, ఎన్టీఆర్ జిల్లాలో ఉండం. ఎన్టీఆర్ జిల్లాలో రామరెడ్డిపల్లి అనే గ్రామంలో ఉండమండి. మరి ఇక్కడ అద్భుతంగా ఒక పిరమిడ్ నిర్మాణం చేశారు. మరి మన ముందు ఇప్పుడు శ్రీనివాసరావు గారు, కొంతమంది పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా మన ముందుంటారు. మరి వాళ్ళ యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. మరి సుదీర్ఘంగా మరి శ్రీనివాసరావు గారు 36 సంవత్సరాలు టీచర్ వృత్తి చేస్తూ ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమంది పిల్లల్ని వారు తీర్చిదిద్ది మరి ఇంజనీర్ కానుంచి కలెక్టర్ వరకు, ఆర్డీఓలు, మరి ఎంఆర్ఓలు ఎంతోమందిని సారు ద్వారా ఎంతోమంది డెవలప్మెంట్ అయ్యారు. పిల్లలకి ఎంతో చదువు చెప్పారు. మరి ఏ పని చేసినా కూడా శ్రీనివాసరావు గారు అంకితాభావంతో వర్క్ చేస్తారు. అలాగనే మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి మరి 2001లో వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పత్రికారిని కలిసి ఈ పిఎస్ఎస్ మూమెంట్ని ఎంతో ముందుకు తీసుకెళ్తూ రామరెడ్డిపల్లి గ్రామంలో ఆయన గారు రిటైర్ అయిన తర్వాత అందరినీ పిలిచి ధ్యానం చెప్పి ఒక పిరమిడ్ నిర్మాణం చేశారు. మరి శ్రీనివాసరావు గారి మాటల్లో మరి ఇందామండి. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. సార్, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి ఈ డెవలప్మెంట్స్ ఎలా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు? మీ యొక్క అనుభవంతో, మీ యొక్క మాటలతో చెప్పండి సార్ పిఎంసి ప్రేక్షకులకి. పిఎంసి ప్రేక్షకులందరికీ పాదాభివందనాలు. అలాగనే ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి శతకోటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను 2001లో ధ్యానంలోకి రావటం జరిగింది. మొట్టమొదటిసారిగా జక్కా రాఘవరావు గారి ఇంట్లో పత్రిజీ గారిని కలవడం జరిగింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సుమారుగా 1000 మందికి పత్రిజీ గారే మాకు మొట్టమొదటిసారిగా ధ్యానం చెప్పడం జరిగింది సార్. అప్పటి నుంచి ఒక 2 years పాటు బాగా ధ్యానం చేసి శాఖాహారిగా మారాను. తర్వాత కొన్ని అవాంతరాల వల్ల, కొన్ని పనుల ఒత్తిడి వల్ల కొంచెం మందకోడిగా సాగినప్పటికీ కూడా 2018 నుంచి మాత్రం కంప్లీట్ డివోటెడ్గా రోజుకి 3 hours చొప్పున చేయడం జరుగుతుంది సార్. సార్, మీరు ఎన్టీఆర్ జిల్లాలో పిఎస్ఎస్ మూమెంట్లో ఏంటి సార్ మీరు చేసేది? సార్, నేను ఎన్టీఆర్ జిల్లా కోశాధికారిగా ఉన్నానండి. అదేవిధంగా పిరమిడ్ సేవాదళకి నందిగామ రెవెన్యూ డివిజన్ కన్వీనర్గా ఉన్నాను. 7 మండలాలకు ఇన్ఛార్జిగా ఉన్నాను. మొన్న కడతాలకు కూడా సుమారుగా 35 మందిని నేను సేవాదళ తరపున పంపించడం జరిగింది సార్. సార్, ఇంకా ఈ ప్రాంతాన ఎంతోమందిని మరి మెడిటేషన్ చేస్తూ అలా వెహికల్ కూడా తీసుకున్నారనే సంగతి తెలిసింది. మీ మాటల్లో చెప్పండి సార్. అవును సార్, నేను 2018 నుంచి ధ్యానం సీవియర్గా చేయటం మొదలుపెట్టాక నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయండి. నాకు హెల్త్ ఇష్యూస్ ఉండేవి, కొంచెం మరి ఆర్థిక ప్రాబ్లమ్స్ కానీ, సామాజిక ప్రాబ్లం కానీ, కొన్ని ఒత్తిళ్ళు ఉండేవి. ఈ ఒత్తిడిని ఎలా అధిగమించాలి అనే నేపథ్యంలో ధ్యానాన్ని బాగా ఎక్కువగా సాధన చేయటం వల్ల నాకు ఒక్కొక్క సమస్య క్లియర్ అవటం నేను గమనించాను సార్. సో అందులో భాగంగా ముందు ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ సెటిల్ అయిపోయినాయి. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, అది కంప్లీట్గా 3 years అయింది. ఇప్పుడు నేను ట్యాబ్లెట్ యూజ్ చేయక థైరాయిడ్ కంప్లీట్గా క్యూర్ అయింది. నేను 2022 జనవరి నుంచి ఇక్కడ రామరెడ్డిపల్లిలో క్లాసులు చెప్పడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరాటంకంగా జరుగుతూ ఉంది. ఆ థైరాయిడ్ ప్రాబ్లం ఇష్యూ ఎప్పుడైతే పోయిందో దాంతోపాటు కిడ్నీలో స్టోన్ కూడా పోయింది. నేను తర్వాత రీచెక్ చేయించుకుంటే అవన్నీ లేకుండా పోయినాయి. నేను కార్డియాక్ పేషెంట్ని. నాకు పేషెంట్ అన్న తత్వం కూడా లేకుండా నేను చాలా హ్యాపీగా ఈ ధ్యానం ద్వారా నేను ఆరోగ్యంగా ఉంటున్నాను. ట్యాబ్లెట్ కూడా ఒకటే వాడతాను ఫార్మల్గా. మన ఎనర్జీ లెవెల్స్ చాలా కనుక కంప్లీట్గా జీరో చేయకూడదని ఉద్దేశంతో ఒక ట్యాబ్లెట్ వాడుతున్నాను. సో హెల్త్ పరంగా బాగా ఇంప్రూవ్మెంట్ జరిగింది సార్ ఒకటి. తర్వాత ధైర్యము, ప్రతి దాంట్లో కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగేది. కార్ డ్రైవింగ్ చేస్తున్నా 120 kilometers వెళ్ళినా భయపడేవాడిని కదా, అంతకరితో 60కే భయపడేవాడిని. ఇలా ప్రతి దాంట్లో కూడా నాకు తెలియకుండానే చాలా ధైర్యంగా ప్రతి కార్యాన్ని చేసే సమర్థత ఒకటి వచ్చింది, సెల్ఫ్ డెసిషన్ వచ్చింది. మరి ఏదన్నా ఒక పని చేయాలి అని ఒక సంకల్పం చేసుకుంటే ఈ ధ్యానశక్తి పెరిగే కొద్దీ ఆ సంకల్పం సిద్ధించడం మొదలుపెట్టింది సార్. నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ అలాగే క్లోజ్ అయినాయి, హెల్త్ ఇష్యూస్ క్లోజ్ అయినాయి. తర్వాత నేను ధ్యానం ఇట్లా పలానా టైంలో రామరెడ్డిపల్లి ధ్యానం పలానా తారీఖున స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆ తారీఖున స్టార్ట్ అయిపోయింది. 40 days పెట్టాలనుకుంటే 40 days పెట్టేశాం. ఆ ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా 3 months నేను పిరమిడ్ కడతాను అని లోపల నుంచి ఇన్నర్ నుంచి రావటం మొదలుపెట్టింది.
పిరమిడ్ అంటే కొలతలు తెలివి ఏమీ తెలియదు. పిరమిడ్ అంటే తెలుసు కానీ నేను ఎప్పుడు దాన్ని ఫిజికల్గా చూడలేదు. సో ఇక అప్పుడు పిరమిడ్ కడతా అంటూ ఉన్నాను, ఇంట్యూషన్ వస్తుంది లోపల నుంచి. అది కూడా 3 months పీరియడ్ కూడా వస్తుంది. సో 3 monthsలో పిరమిడ్ కడతా అని చెప్పేసి ఈ 40 days క్లాస్లోనే వెంటనే పిరమిడ్కి సంకల్పం చేయటం, మరి దాతల యొక్క సహకారంతో మాకు ఈ నడిబొడ్డున రామాలయం, శివాలయం, ఆంజనేయ స్వామి గుడికి పక్కనే ఊరికి సెంటర్ సార్ ఇది. ఈ సెంటర్లో మరి ఊహించిన విధంగా ఆ గురుగారు మరి ఆ స్థలదాత మాకు ఇది ఇవ్వటం జరిగింది. గుడికి కూడా ఇవ్వలేదు ఆయన ఈ స్థలాన్ని, కానీ మా ధ్యానులందరూ వెళ్ళి అడిగేసరికి ఆయన యూనివర్సిటీ వరకు కనుక ఆయన ఓకే అన్నారు. సో ఇంకిద్దరు ముగ్గురు దాతలు కలిసి మొత్తం 5 సెంట్లు స్థలం ఇచ్చారు సార్. ఇందులో 21x21 పిరమిడ్ని మేము 3 months కాలంలోనే దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది సార్. సార్ 2018లో వచ్చిన తర్వాత ఈ రామిరెడ్డిపల్లిలో మీరు ఒక పిరమిడ్ నిర్మాణం జరిగింది. మీకు ఈ గ్రామ వాసులు మీకు ఇచ్చారు, ఇది పిరమిడ్కి స్థలం ఇచ్చారు. వారికి మీరు ఎలా కృతజ్ఞతలు చెబుతారు? వాళ్ళ పేర్లు కూడా మీరు చెప్పండి, ఎవరెవరు ఏమేమి ఇచ్చారు. నాకు ముఖ్యంగా నండూరి సుధాకర్ గారు అని చెప్పేసి, సుధాబాబు గారు అని చెప్పేసి నందిగమలో ఉంటారు సార్, వారిది 4 cents. తర్వాత పొన్నం వెంకటరావు గారు అని చెప్పేసి ఇంటి ఎదురుగా ఆమె గారు, తర్వాత తక్కిలపాటి భాస్కరరావు గారిది కొంత, ఇట్లా ఒక ముగ్గురు ఉన్నారు సార్, వాళ్ళు కొంచెం ఇచ్చారు. వీళ్ళందరితో పాటు మా ఊరు ప్రతి ఒక్కరి సహకారం ఉన్నది. ఇందులో ఫైనాన్షియల్గా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కట్టుబడేప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, మరి ధ్యానానికి మీద ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు సహకరించే వాళ్ళు ఉన్నారు, మరి యానివర్సరీ చేస్తుంటే బియ్యం ఇట్లా ధాన్యాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా కూడా ఈ ఊరు బాగా సపోర్ట్ చేస్తుందంటే అందుకే మేము ఇంత చేయగలుగుతున్నాము సార్. నాదేం లేదు, ఇక్కడ ఒక టీం వర్క్ చేస్తున్నారు మీరు, ఖచ్చితంగా వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేస్తున్నారు. ఖచ్చితంగా. మరి ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ ఏరియాని, ఈ ప్రాంతవాసులకి ఇంకా ఏమి మీరు మీ యొక్క జ్ఞానంతో ఇంకా ఎలా ముందుకు దీన్ని తీసుకెళ్ళాలి, ఇంకా పిరమిడ్ నిర్మాణాలు ఇంకా ఎన్ని చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా నాకు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నచ్చింది ఏంటంటే సర్వమత సమ్మేళనం అండి. ఇక్కడ కులమత ప్రాతిపదికల భేదాలు ఏమీ ఉండవు, అది బాగా నచ్చింది నాకు. అందుకే నేను ఎక్కువగా ఎస్సీ కమ్యూనిటీస్ నుంచి, ముస్లిం కమ్యూనిటీ నుంచి ధ్యానులను తయారు చేయాలని తప్ప నాకు బాగా ఉండేది. మాకు కొద్ది రోజుల్లో ఒక ఎస్సీ క్యాండిడేట్ రీసెంట్గా బాడీ వెకేట్ చేశారు. ఆయన ఎనర్జీతో మేము అక్కడ కాలనీలో క్లాస్ పెట్టడం జరిగింది. ఒక 20 members రెడీగా ఉన్నారు మాకు ఇప్పటికి రావడానికి. వాళ్ళు ఒక షెడ్యూల్ ఇస్తారు నాకు, వాళ్ళని మ్యాక్సిమం నేను వాళ్ళందరినీ కలుపుకొని మరి వసుదైక కుటుంబంగా తయారు చేయాలి. చిన్న పెద్ద తారతమ్యం లేదు, కులమతాలనే మధ్యలో వచ్చినవి కనుక ఈ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏం చెప్తుంది అంటే కుల భేదాలు, వర్గభేదాలు, మత భేదాలు, రాజకీయాలు ఏమీ వ్యత్యాసం లేకుండా ఆత్మస్థితిలో అందరినీ కలుపుకొని మనం వర్క్ చేయడం అనేది ఇక్కడ నేర్చుకోవడం జరిగింది సార్. అందుకనే నేను దీనికి బాగా స్టిక్ అయి ఉన్నాను. ఈ సర్వమత భావాన్ని, వసుదైక కుటుంబ భావాన్ని సమాజం మొత్తంలో తీసుకెళ్ళాలి అని, అందరిలో సమానత్వం తీసుకురావాలని, అందరికీ ఈ జ్ఞానాన్ని పంచి వారి యొక్క చిన్న ఆరోగ్య సమస్యల్ని, మరి ఆర్థిక సమస్యల్ని, అన్ని మరి అజ్ఞానపు విషయాలన్నింటినీ కూడా తొలగించి ప్రగతి తీసి ₹1 ఖర్చు లేకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా నా ఊరి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. తర్వాత నా ఊరు కాదు, వసుదైక కుటుంబం కనుక అన్ని ఊళ్ళు మనయ్య అనే తత్వం ఈ సాధన చేసే కొద్దీ తెలుస్తుంది కనుక నాకు 7 మండలాలు ఇవ్వడం జరిగింది యూనివర్స్. 7 మండలాలు కూడా నేను తిరుగుతూ మరి ప్రచార రథం కూడా కొన్నాము. మేము మా అందరి సహకారంతో ప్రచార రథం కొన్నాము, 1,20,000 పెట్టి. ఆ రథానికి కావాల్సిన ప్లకార్డ్స్ 10,000 పెట్టి కొన్నాము. ఆ రథాన్ని నేనే నడుపుతాను, మేమే అనౌన్స్ చేసుకుంటాము. చుట్టుపక్కల విలేజ్ మొత్తం కూడా ర్యాలీలు చేస్తాం సార్. చాలా అద్భుతంగా ర్యాలీ అంటే మాకు పండగ. ఎక్కడ దొరుకుతుందా అని, క్లాస్ ఎక్కడ దొరుకుతుందని నిరంతరం ఎదురు చూస్తూ ఉంటాం. రాత్రి పడుకునేటప్పుడు యూనివర్సిటీ నాకు రేపొద్దున ఎక్కడ ఇస్తారు క్లాస్ అని సంకల్పం చేసుకొని పడుకుంటాను సార్. సో క్లాస్ ఉందన్నా, ర్యాలీ ఉందన్నా, ధ్యానానికి సంబంధించింది ఏది ఉన్నా ఆ రోజు ఆకలి అనే సెన్సేషన్ కూడా నా బాడీకి రాదండి. నేను 2 years పాటు మీల్స్ లేకుండా ధ్యాన సాధనలోనే ఉన్నాను. 50 days పాటు నిద్ర లేకుండా నేను ధ్యానం చేస్తూ ఉంటే నాకు 25 years కళ్ళజోడు పెట్టాను సార్ నేను. సో నాకు యూనివర్సు ఈ 50 days నిద్ర లేకుండా చేసిన టైంలో 21వ రోజున నాకు కంప్లీట్ సైట్ రికవరీ జరిగింది సార్ ధ్యానంలో. నేనేం అడిగానంటే యూనివర్స్ నాకు ధ్యానము ద్వారా కనుక ఐసైట్ రికవరీ ఇవ్వండి, నాకు ఈ సైట్ని చెప్పి నేను అనేక మంది ధ్యానులను నేను తయారు చేస్తాను, నాకు పక్కా ఎవిడెన్స్ కావాలని చెప్పి అడిగితే 21వ రోజు నాకు కంప్లీట్గా 85% సైట్ ఇచ్చిందండి. నేను కళ్ళజోడు ప్యాక్ చేసి పక్కన పెట్టాను, న్యూస్ పేపర్ని చక్కగా చదువుతాను, మా పిరమిడ్లో కూడా చదివి వినిపించాను సార్. సో ఈ సృష్టిలో ఏ డాక్టరు చేయలేంది, ఏ మందులు చేయలేంది, ఏ గురువు చేయలేంది ఒక ఆత్మజ్ఞానం. మన ఆత్మ యొక్క శక్తిని మనం ధ్యానం ద్వారా వెలికి తీసుకుంటే అన్నీ సిద్ధిస్తాయి అనేది పక్కాగా నా ఐసైట్ రికవరీ సార్. సార్ పత్రికారిని ఎక్కడ చూస్తారు మీరు?
మీరు పత్రికారిని చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది మీ అనుభూతి? ఫస్ట్ సారి పత్రిజీ గారిని మామూలుగా పరిచయం కాకముందు చూసినప్పుడు ఏముందిలే గడ్డమైన కదా అని నార్మల్గానే అనుకున్నాను సార్ ఫస్ట్లో. తర్వాత జక్కా రాఘవరావు గారి ఇంట్లో చూసినప్పుడు దాదాపు ఒక 1000 మంది వచ్చారు. అక్కడికి 1000 మంది వచ్చారు. పిన్ డ్రాప్ సైలెన్స్ అని ఫ్లూట్ పాడి చెప్పారు. అప్పుడు ధ్యానంలో కూర్చున్నాక ఆ ఫ్లూట్ యొక్క ఎఫెక్ట్ అయితేనేమి నాకు సమ్ మదర్ తెరిసానా ఎవరో సమ్ ఆ విజన్లో కనిపించడం జరిగింది. సో ఇందులో ఏదో ఉంది, ఏదో ఒక అద్భుతం ఉన్నది అనేది మాత్రం నేను అక్కడ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను సార్. తర్వాత 2021 డిసెంబర్లో సోమవారం పిరమిడ్కి పత్రిజీ గారు వచ్చారు సార్. అప్పుడు పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళి నేను పట్టుకుందామన్న ఆలోచన కూడా, నేను కడతాలు వెళ్తే ఆయన పట్టుకోలేకపోయాను. వెనక చొక్కా పట్టుకొని ఆనందపడ్డాను. అంతరష్ కడతాల్లో అరే అందరూ కారు ఎక్కుతుంటే ఒక చిటికినేలు ఇచ్చారు, కిటికీలోంచి పెట్టి చిటికినేలు పట్టుకొని పరమానందపడ్డా. అటువంటిది ఇక్కడ ఈ పిరమిడ్ ఓపెనింగ్ దగ్గరికి వచ్చేసరికి ఆయన కారు దిగారు, నేను మెట్ల మీద ఉన్నాను. చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన ఎడంకాలను గట్టిగా పట్టుకొని కుడికాలు ఒకరి ఇద్దరం కలిసి మోసుకొచ్చి పిరమిడ్లోకి తీసుకొచ్చాను సార్. అది నాకు అసలు మరవరాని అనుభూతి సార్. చాలా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి నాకు అది. ఎందుకంటే చిటికిన చొక్కా పట్టుకొని సంతృప్తి పడ్డోని ఆయన్ని లిఫ్ట్ చేసుకొని తీసుకొచ్చే భాగ్యం కలిగింది, పరమానంద పడ్డాను సార్. అది నాకు మెమరబుల్ ఇన్సిడెంట్ సార్. మీ జీవితంలో మొదటి మరవలేని రోజు అది. ఓకే సార్. మరి వెహికల్ ఉంది కదా మీకు, ఈ వెహికల్ ఓకే శాకాహార ర్యాలీలకైనా దేనికన్నా ఉపయోగిస్తారా ప్రచారానికి కూడా? దీన్ని యాక్చువల్గా అయితేనండి శాకాహార ర్యాలీకి ఉపయోగిస్తున్నాము. ఏదన్నా ఇట్లాగే ఒక చోటు నుంచి మరొక చోటికి షిఫ్ట్ చేయాలన్నా దగ్గరలో విలేజెస్కి వీళ్ళని తీసుకెళ్తాము. సో నేను పెట్టుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, ఇంత క్రితం మాకు ఈ వెహికల్ లేనప్పుడు విజయవాడ నుంచి వెహికల్ తెచ్చుకోవాల్సి వచ్చేది, వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లోనే ర్యాలీ పెట్టుకోవాల్సి వచ్చేది, మళ్ళీ వాళ్ళకి కొంచెం ఎక్స్పెన్సెస్ ఇవ్వాల్సి వచ్చేది. సో డ్రైవింగ్ 1,00,000 రూపాయలు పెడితే మనం వెహికల్ కొనుక్కోవచ్చు, మనమే డ్రైవ్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే మన షెడ్యూల్లో ర్యాలీ చేయొచ్చు అనే ఉద్దేశంతో దాన్ని కొనడం జరిగింది సార్. మా షెడ్యూల్ మేమే ఫ్రీగా తీసుకెళ్తాము. గ్యాస్, దానికి లైసెన్సులు, తర్వాత ఇన్సూరెన్స్ అన్నీ నేనే కట్టేస్తాను, మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటాను. ఫ్రీగా మేము ర్యాలీ చేస్తాం, ఎక్కడ మేము కలెక్ట్ చేయమండి, చాలా హ్యాపీగా చూసుకుంటాం సార్. మీరు అంతా ఆల్ ఇన్ వన్ కదా, డ్రైవరు మీరే, అన్నీ నేనే, ఆల్ ఇన్ వన్. సరే, ఇంకొక విషయం సార్, ఇప్పుడు మీరు 7 డివిజన్లో నేను ఇన్ఛార్జిని, 7 మండలాల్లో నేను ఇన్ఛార్జిని అని చెప్తున్నారు పిరమిడ్ సేవాదళ్ళు. అట్లే అసలు పిరమిడ్ సేవాదళ అంటే ఏంటి సార్? పిరమిడ్ సేవాదళ అంటే అండి, పిరమిడ్ కార్యక్రమాలు ఎక్కడైతే దొరుకుతాయో, అది కడతాలు కావచ్చు, లేకపోతే జిల్లా స్థాయిలో కావచ్చు, ర్యాలీలు కావచ్చు, ఇంకేదైనా సేవాభావంతో ఎక్కడ జరిగినా సరే మన సేవ అందించడానికి సిద్ధపడే సైనికులండి వీళ్ళందరూ కూడా. ఎటువంటి ప్రతిఫల ఆపేక్ష లేకుండా సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సైనికులు లాంటి వాళ్ళు. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగాల్లో ఎక్కడైతే పని జరుగుతుందో, ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళందరికీ మన సర్వీస్ని ఎక్స్టెండ్ చేయడానికి తయారు చేసిన సేవాదళ సార్. ఎందుకంటే మనకి కడతాల్లో దాదాపు 10 లక్షల మంది దాకా వస్తారు కనుక వాళ్ళందరికీ భోజన సదుపాయాలు అరేంజ్ చేయటము, మరి అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా పిరమిడ్ మాస్టర్స్ చేస్తూ ఉంటాం సార్. అందుకని సేవాదళాలు మరి అప్పటికప్పుడు ఎత్తుకోకుండా ప్రతి మండలం నుంచి కలెక్ట్ చేయాలని చెప్తే ఈ సంవత్సరము ఊహించిన దానికంటే అనేక రెట్లు ఎక్కువైపోయి వర్క్ అలాట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది అక్కడ. అంత గొప్పగా సేవాదళాలు ఈసారి బాగా యాక్టివ్గా ఉంది సార్. సేవాదళాల ద్వారా ఆ పనులు చేస్తున్నాం సార్. ఆధ్యాత్మిక స్పిరిచువల్గా మీరు రావాలని ఎవరు పిలిచినా సరే మేము వెళ్ళి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అది ధ్యానం కావచ్చు, ఆధ్యాత్మిక ప్రక్రియ కావచ్చు. ఇప్పుడు సేవాదళ్ళు గ్రామాల్లో కూడా చేస్తున్నారు అని తెలిసింది. వీళ్ళు గ్రామాల్లో ఏం చేస్తారు సార్ సేవ? గ్రామాల్లో అంటే అండి, ఇప్పుడు గ్రామాల్లో కూడా స్పిరిచువల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఇప్పుడు గుడి ఉందనుకోండి, గుడిలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి, అక్కడ సర్వీస్కి వెళ్తాము. అక్కడ వంట కావాలంటే వంట చేసేవాళ్ళు వెళ్తారు, తర్వాత పాంప్లెట్స్ పంచుతారు. తర్వాత అక్కడ మాకు అవకాశం ఉంటే ధ్యానం కూడా చెప్తాం, ఆ పార్టిసిపేట్ చేసి ధ్యానం కూడా చెప్తాము. అలాగే ఆ ఏరియాలో ఏదైనా ర్యాలీ చేస్తున్నా, ఆ ఏరియాలో ఏదైనా క్లాస్ కండక్ట్ చేయాలన్నా, ఆ ఏరియాలో ఏదైనా పిరమిడ్ కడుతున్నా వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా ఎవరికి తెలిసిన సహాయం వాళ్ళు చేయడానికి సేవాదళ సిద్ధంగా ఉంటుంది సార్. ఈ గ్రామాల్లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ సేవాదళలో ఉండేవాళ్ళు స్కూల్స్లో చెప్తారు వాళ్ళకి ధ్యానం గురించి? ఖచ్చితంగా సార్. అది స్కూల్ అని కాదు, అయ్యప్పలని కాదు, ఏదైనా సరే మాకు అయ్యప్పలు దొరికితే అక్కడ సామూహికంగా ఉంటారు కనుక అక్కడికి వెళ్ళి కూర్చుంటాం సార్. కూర్చొని వాళ్ళతో పాటు వాళ్ళ పూజ అంతా అయిపోయాక అక్కడికి వెళ్ళి ఎక్కడ అయ్యప్పలు దొరికితే అక్కడికి వెళ్ళి కూర్చొని వాళ్ళకి బలవంతంగా సరే ఒక అర్ధగంట ధ్యానం చెప్తాం సార్. అలాగనే స్కూల్స్ కూడా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి మేము ఈవినింగ్ పీరియడ్ కానీ మార్నింగ్ 10 మినిట్స్ కానీ వాళ్ళు ఇచ్చిన సమయాన్ని బట్టి స్కూల్స్ కూడా వెళ్ళి ధ్యానం చెప్తాం సార్. సార్ లాస్ట్గా ఒక క్వశ్చన్. ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఎంతోమంది వింటున్నారు, లైవ్లో వెళ్తుంది ఈ ప్రోగ్రాం. ఈ లైవ్లో వినే ప్రేక్షకులకి, పిఎంసి ప్రేక్షకులు మీరు ఏమి ఇస్తారు వాళ్ళకి సందేశం?
పిఎంసి ప్రేక్షకులందరికీ నేను విన్నవించుకునేది ఏమిటి అంటే, ప్రతి మానవుడు కూడా దేహభావంలో ఉంటాము. దేహస్థితిని దాటి మన లోపల అత్యంత పవర్ఫుల్ ఆత్మ ఉన్నది అనేది ముందు తెలుసుకోవాలి. అదే ఆత్మజ్ఞానం అంటాము. బ్రహ్మం గారు కానీ, షిరిడి సాయి కానీ, సత్యసాయి కానీ వీళ్ళందరూ కూడా మానవ జన్మ తీసుకొని అనేక వింతలు ఈ సృష్టిలో సృష్టించి చూపెట్టారు. సో వాళ్ళ చైతన్య స్థాయి అలా ఉంది. గత జన్మ యొక్క సంస్కారాలను బట్టి వాళ్ళు చేయగలిగినప్పుడు, మానవ జన్మ తీసుకొని మన ముందే జరిగినప్పుడు మనం ఎందుకు చేయలేమనే క్వశ్చన్ కనుక వేసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఆత్మకి కూడా అదే సామర్థ్యము, చైతన్యం ఉంటుంది. కాకపోతే మన ప్రాపంచిక స్థితిలో అటాచ్మెంట్ ఉండటం వల్ల, ప్రాపంచ భోగాలకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల ఆత్మ యొక్క శక్తిని వెలికి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అసలు ఆత్మ ఒకటి ఉన్నది అని, మన దేహం కేవలం ఆత్మను మోస్తుందని, ఆత్మ యొక్క శక్తిని వెలికి తీసుకోవాలనే జ్ఞానం ఒక ధ్యానం ద్వారానే వస్తుంది సార్. సో ధ్యానము ద్వారా నేను దేహాన్ని కాదు, నా దేహం లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని, ఇది భగవంతుడి నుంచి వచ్చిన దైవాత్మ స్వరూపము కనుక దైవత్వానికి ఎంత శక్తి అయితే ఉంటుందో మన ఆత్మ కూడా అంతే శక్తి ఉందని ప్రగాఢంగా విశ్వసించి, ధ్యానించి, మన యొక్క అరిషడ్ వర్గాలను అధిగమించి సత్య మార్గంలో, ధర్మ మార్గంలో మనం జీవిస్తూ సాధన చేస్తూ పోయినట్లయితే ₹1 ఖర్చు లేకుండా, ఎక్కడికి వెళ్ళే పని లేకుండా మన ఇంట్లో మనము మన కుర్చీలో కూర్చొని అత్యధిక శక్తివంతమైన ఆత్మ యొక్క వెలుగుల్ని, ఫలితాలను మనం రుచి చూడొచ్చని నా అభిప్రాయం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మీ సందేశం చెప్పారు. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మరి ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని చెప్పేసి మరి శ్రీనివాసరావు గారి ద్వారా మనం తెలుసుకోగలిగినాం. శ్రీనివాసరావు గారు మరి రిటైర్ ఎంప్లాయ్, రిటైర్ అయిన తర్వాత కూడా వారు ఎంతో ఈ యొక్క మండలంలో ఉన్న జనాలందరికీ ధ్యానం నేర్పాలని, ఎంతో జ్ఞానాన్ని అందించాలని చెప్పేసి ఒక పిరమిడ్ మాస్టరు మరి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆల్ ఇన్ వన్ అంటే డ్రైవరు, మరి క్లాసులు చెప్పడం, మరి శాఖాహార ర్యాలీలు చేయటం, మరి ఎంతో అద్భుతంగా మరి ఒక పిరమిడ్ మాస్టర్ చేస్తున్నాం. మనం ఇంకొక మాస్టర్తోని మన ముందున్నారు, వారితో మనం సందేశం తీసుకుందాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? జొన్నలగడ్డ నుంచి. నా జొన్నలగడ్డ గ్రామం. మీ పేరు చెప్పండి. నా పేరు తోటకూర రాధాకృష్ణ. జొన్నలగడ్డ గ్రామం నుంచి తోటకూర రాధాకృష్ణ గారు వచ్చారు. వారి యొక్క సందేశం తీసుకుందాం. సార్ నమస్తే సార్, మీ యొక్క అనుభవం, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, మీ పిఎంసి ప్రేక్షకులకు చెప్పండి. నేను 2017లో ధ్యానంలోకి వచ్చాను. మా గ్రామస్తులంతా ఒక 15-20 మంది లోగడ ఉండేవాళ్ళు. వారు నా సంకల్పం పెట్టుకుందాం, మనం 41 రోజు ధ్యానం చేద్దామని గుళ్ళో పెట్టుకున్నారు. అట్లే నన్ను కూడా తీసుకొచ్చారు. లగడపాటి అప్పారావు గారు, లగడపాటి ఏరయ్య గారు, కొండవీటి వెంకటేశ్వరరావు గారు, ఆర్నమ్మ గారని ఒక 15-20 మంది వచ్చి ధ్యానంలో కూర్చోబెట్టారు. అయితే నేను కూర్చోలేను, నాకు ధ్యానం అంటే తెలియదు కాబట్టి నేను రాలేను అన్న. కాదు, మీరు వచ్చి కూర్చోండి అన్నారు. సరేలేమని చెప్పి ఒక 5 నిమిషాలు అట్లా కూర్చొని కాళ్ళు తిమ్మలు పుట్టడం, కూర్చోలేకపోవడం జరిగింది. అట్లా క్రమేణా ఆ 40 రోజుల్లో పూర్తి చేసుకున్నా కూర్చున్న తర్వాత ఊళ్ళో ర్యాలీ పెట్టాము. ర్యాలీలో క్లాసులు పెట్టి చెప్పించి అందరితో మాట్లాడి బాగా సర్వీస్ అయిపోయింది. ఇక ఆ తర్వాత నేను గోపాలరావు గారు అని వచ్చి మీరు పిరమిడ్ కట్టాలి అన్నారు. నాకు ధ్యానం అంటేనే తెలవదా, నేను పిరమిడ్ ఎలా కట్టను, ఏం చేయనంటే కాదు మీరు కట్టాల్సిందే అని చెప్పి కూర్చున్నారు. ఇక ఆ వంతున పిరమిడ్ స్టార్ట్ చేసాం, పిరమిడ్ కట్టాం. పిరమిడ్ కూడా బాగా జరిగింది, బాగానే కూర్చున్నారు, అందరూ బాగా సేవ చేశారు. అప్పుడు కర్తాలు పోవడం 2-3 సార్లు సార్ని కలవటం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ తడపతి వీరరాఘవరావు గారి దగ్గరకు ఆటగా వెళ్ళటం 8 సార్లు, అట్లా 8 నెలలు వరుసగా వెళ్ళేవాడిని. ఆ తర్వాత జక్కా రాఘవరావు గారితో కలిసి బిచ్చమయ్య గురూజీ గారితో, వాళ్ళతోటి అందరితోటి మా అనుభవాలు అందరూ వచ్చారు. క్లాసులన్నీ జరిగినాయి జొన్నలగడ్డలో. అందరూ కూడా మా గ్రామస్తులు కూడా బాగా సహకరించారు. చుట్టుపక్కల కూడా గ్రామాలు కూడా వచ్చారు ధ్యానంలో, పిరమిడ్ ధ్యానం. మేము 12x12 పిరమిడ్ కట్టాము, గ్రౌండ్ పిరమిడ్ కట్టాము ఇంటి దగ్గర. దానిలో అందరూ సహకరించారు. బాగా క్లాసులు జరిగినాయి, బాగానే ఉంది, ఆరోగ్యంగానే ఉన్నాం.
నాకు ఈ కంటి వ్యాధి అనేది షుగర్ వల్ల కంటి వ్యాధి వచ్చింది. బయటికి వెళ్ళడం అంటే కష్టం, పక్కన మనిషిని పోతుంటేనే గుర్తుపట్టలేను. కానీ అట్లాగనే నేను ర్యాలీలకు కానీ ఎక్కడ ఏది జరిగినా నాకు ఫోన్లు చేసి చెప్తారు, స్పెషల్గానే చెప్తారు. ఎందుకంటే నాకు కనపడదు, నేను ఫోన్లో పెడితే మెసేజ్లు తీయలేరని చెప్పి నాకు అందరూ కూడా ఫోన్లు చేసి చెప్తారు. అట్లా సహకరించి అక్కడికి బైక్ వేసుకొనే, కనపడపోయినా బైక్ వేసుకొని నాతో పాటు ఎవరినో వాళ్ళు తీసుకొని ఎక్కడ ర్యాలీలు జరిగినా ఆ గ్రామాలకు వెళ్ళి ర్యాలీల్లో పాల్గొంటాను, పేపర్లో పంచుతాం, తిరిగి వస్తూ ఉంటున్నాను. నేను మాత్రం ఆరోగ్యంగానే ఉన్నా. షుగర్ వ్యాధి ఉంది, షుగర్ కూడా నాకు లేదనుకునే తిరుగుతున్నా. నేను హ్యాపీగానే ఉన్నా. మరి నాకు వచ్చిన అనుభవం అంటే నేను బండి తోడటమే నాకు అనుభవం. నేను నువ్వు మనిషినే కనుక్కోలేవు, నువ్వు ఎట్ట వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే ఏ టైంలో కూడా బండి వేసుకొని ఒకళ్ళని ఇద్దరిని ఎక్కించుకొని బండి మీద తీసుకెళ్తానే ఉంటాను. ప్రతి ర్యాలీలకు కానీ ప్రతి ఎక్కడ ఏది జరిగిన క్లాసులు జరిగినా అక్కడికి వెళ్తానే ఉంటాను. బాగానే ఉంటుంది. అది నాకున్నది అనుభవం. సార్ మీరు పిరమిడ్ నిర్మాణం చేశారు, ఎప్పుడు చేశారు? అది 2018 దాని నవంబర్. ఎంత సైజ్ సార్ మీది? 12x12. ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు? ఒక 40 మంది ఉన్నారండి దొనలగడ్డలో. కాకపోతే ఎప్పుడు 10 మంది కూర్చుంటారు, వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. దాన్ని ఓపెనింగ్ ఎవరు చేశారు సార్? జక్కా రాఘవరావు గారు, పద్మా గారు. ఓకే, మీరు పత్రికారిని చూసారా? పత్రికతో కూర్చున్న మాట్లాడగలిగాను, సేవ చేసాం, సర్వీస్ చేసాం. బాగానే అందరూ బాగా ఎక్కువ సార్లు, దాదాపు 10 సార్లు కూడా పత్రిక సార్ని కలిసాం, వచ్చాం. కానీ పిరమిడ్ ఓపెనింగ్కి మాత్రం రాలే మాకు. అప్పుడు జక్కా రాఘవరావు గారి ఓపెనింగ్కి వచ్చారు. పత్రిక సార్ తోటి ఎంతో కృషి చేసాం. ఆ సంకల్పం ఎందుకో కలవలే, రాలేకపోయారు. తర్వాత ఇదయ్యాను. పత్రిక సార్ని మొదటిసారిగా మీరు ఎక్కడ చూశారు? పత్రిక సార్ని కలవటానికి కోసమని మేము అక్కడికి ఫస్ట్ జానంలోకి 17లోనే కర్తాలు వచ్చాం. కర్తాలు ఉషా గారు, మా మమతా గారు, పూర్ణ మమతా గారు, వాళ్ళ ద్వారా నేను పిరమిడ్ కట్టకతలికాను అనమాట. కర్తాలు వచ్చి కర్తాల్లో ఆ పరిచయాల్లో అక్కడ కలిసిపించారు. సార్ తోటి దగ్గరికి తీసుకెళ్ళారు, ఇది చేశారు, పరిచయాలు చేశారు. అంత బాగానే ఉంది. అట్లా ప్రతి చోటకి వెళ్ళి విజయవాడ వచ్చినా వెళ్ళేవాడిని. మరి ఇక్కడ ఎటన్నారని ఎటు వచ్చింది అటు వచ్చేవాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళిపోయి మాట్లాడేవాళ్ళు. మాట్లాడి మరి మీ ఇంట్లో వాళ్ళంతా మీరు పిరమిడ్ కడితే ఎంతో డబ్బులు అవుతాయి, జనాలు వచ్చి రోజు ధ్యానం చేసుకుంటూ ఉంటుంటారు. మీ కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తున్నారా? మా కుటుంబ సభ్యుల్లో మేము ఇద్దరమేనండి, భార్యాభర్తలు ఇద్దరం. పిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు పెళ్ళి వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మేమిద్దరం కూడా ఎవరికి సహకరించినా తాళం చేయి అందరికీ ఇస్తాము. ఎప్పుడు ఏ టైంలో వచ్చి కూర్చున్నా ఇది వాళ్ళదే, మనదే, అందరిది, నాది కాదు, మన అందరిది అని చెప్పి ఆ భావంతో ఇక్కడ రామరెడ్డిపల్లి ఫస్ట్లో ఇది లేదు పిరమిడ్. వీళ్ళు వచ్చేవాళ్ళు, వీళ్ళ సహకారం ఉంది, మా సహకారం, మా గ్రామస్తులు అటు గుమ్మడిదూరు, శివాపురం వాళ్ళు కూడా సహకరించేవాళ్ళు. వాళ్ళు వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, బాగా ఇది చేసేవాళ్ళు. అప్పుడు 40 మంది దాదాపు వచ్చి కూర్చొని ధ్యానం చేస్తూనే ఉన్నారు. ఏ క్లాసు పెట్టినా 200 మంది వస్తారు. అక్కడికి కూడా బాగా చేస్తారు, వస్తారు. మీ పిరమిడ్కి ఈ చుట్టుపక్కల ఎన్ని గ్రామాల నుంచి వస్తుంటుంటారు సార్? మాకు ఇక ఈ లోకల్ నందిగాం మండలమే కాకుండా గండ్రాయి నుంచి కానీ, ఇటు కంచర్ల నుంచే కానీ, ఇటు ఖమ్మం నుంచే కానీ, అటు వాళ్ళందరూ కూడా బాగా వస్తారు. మేము ఎప్పుడైతే ఇది చేస్తామో అప్పుడు ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా మాకు అందరూ సహకరిస్తారు, వస్తారు, శుభ్రంగా ప్రోగ్రాం చేసి పోతారు. పిఎంసి ఛానల్ చూస్తారా? పిఎంసి ఛానల్ చూస్తామండి. మా టీవీలో కూడా పిఎంసి వస్తుంది, చూస్తాం. పిఎంసి ఛానల్లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఎక్కువగా, ఏది చూస్తారు? పిఎంసి ఛానల్ అంటే ఎన్ని ప్రోగ్రాంలు వస్తాయి కదా సార్. ప్రోగ్రాంలే కాకుండా ఇతర మా వచ్చే ప్రోగ్రాంలు అన్నీ మిస్ కాకుండా చూస్తూనే ఉంటాం. ప్రతిదీ కూడా 9:45 నెంబర్లో వస్తుంది కదా, మేము అందరం చూస్తూనే ఉంటాం. ఎయిర్టెల్. అవునండి, ఎయిర్టెల్. ఓకే సార్, రాధాకృష్ణ గారు, చాలా మీరు మరి గొప్పగా పిరమిడ్ నిర్మాణం చేసి ఎంతోమందికి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ధ్యానం చెప్తూ మరి ధ్యాన పరిచయం చేస్తూ మరి తాళపు చేయి అందరికీ ఇస్తానండి,
అది ఇది అందరిది అని చెప్పి సహృదయంతో మీరు చెప్పడం చాలా గర్వకారణం. ఇంకొక మాస్టర్తోని మనం ధ్యాన భారత కార్యక్రమంలో ఇంకొక మాస్టర్తో మనం తీసుకుందామండి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది రామిరెడ్డిపల్లి అండి. ఇక్కడ ఇదే ఈ ఇల్లు మాది. ఇక్కడ పిరమిడ్ స్థాపన జరిగింది. మా స్థలం కూడా కొంత ఇచ్చినాం. ఇక్కడ ముందు పిఎంసి వాళ్ళకి నా ధన్యవాదాలు, తర్వాత ఇక్కడికి వచ్చిన ధ్యానులందరికీ నా ధన్యవాదాలు. ధ్యానంలో చాలా గొప్ప విశేషం ఉంది, చాలా శక్తి ఉంది. ఈ శక్తిని మేము మరవలేని శక్తి. నాకు కాళ్ళు నొప్పులు 24 గంటలు ధ్యానం చేయాలనే ఆలోచన. తెల్లవారుజామున 3ంటికి లేచి 6 దాకా ధ్యానంలో కూర్చుంటా. వచ్చిందే నీకు రావటం లేదనేది కాదు, నాకు ధ్యానం అంటే అంత పర్ఫెక్ట్, అంత హాయిగా ఉంటుంది. ర్యాలీకి పోవాలన్నా ఇటన్నా వెళ్ళాలన్నా ఇమీడియట్గా వెళ్ళిపోవటమే, వదిలేసి అన్నీ హాయిగా ప్రశాంతంగా. అది మీ పిరమిడ్ పేరు ఏం పేరు? మా పిరమిడ్ పేరు ఇది రమణ మహర్షి పిరమిడ్ అండి. రమణ మహర్షి పిరమిడ్లో మీరుగా ఎంత స్థలం ఇచ్చారు? మేముగా కొద్దిగా ఒక 2 సెంట్ల స్థలం ఇచ్చాం. మీ పేరు ఏం పేరు? నా పేరు పన్నం వెంకటేశ్వరరావు, మా అమ్మగారు పన్నం అచ్చమ్మ గారు, ఆమె పేరుతోటి ఇచ్చాం. ఆ బోర్డు కూడా ఉంది ఎదరు. స్థలం ఇచ్చినాం, ఇవి చేసుకున్నాం. హాయిగా ప్రశాంతంగా గడుస్తుంది. ధ్యానంలో మేము మా ఇంట్లో ముగ్గురం కూడా శాకారులుగా మారాం. గుడ్డు మాంసం ఏమి అంటుకునే పని లేదు. చేపల చెట్టుకి దండం పెట్టిన మహానుభావుడిని నేను. అది కూడా వదిలేసి ఇవాళ ఎంతో ఆరోగ్యంగా హాయిగా ప్రశాంతంగా ధ్యానం కావాలి, ఇదే నాకు కావాల్సింది. మరి ధ్యానం ఎవరికైనా నేర్పారా మీరు? మేము ఎవరికి నేర్పలేదు, కానీ ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడే చేసుకుంటున్నాం. ఎటన్నా ర్యాలీలకు వెళ్తున్నాం, ఏదో కొద్ది గొప్ప చెబుతున్నాం. ఎక్కువ పర్సెంట్లో మేము పాల్గొనలేకపోతున్నాం. కాకపోతే తక్కువలో కొంచెం రాండయా వచ్చి చేసుకోండి అంటే కొద్దిగా ఏళం చేస్తుంటారు. చేసినా మనం పట్టించుకోం, మన పని ఏదో మనం చేయటం, మనకి అబ్బింది మనం ధ్యానం చేయాలి అంతే. ఇక అది ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో ఏం మార్పు వచ్చింది? ధ్యానంలోకి వచ్చాక నాకు ఎంతో ధైర్యం వచ్చింది. ముందు అన్నిటికన్నా ముందు నేను బండి తోలినా, పొలం పోయినా, ఎటు పోయినా నాకు భయం అనేది లేదు. ముందు అది అసలు భయం అనేది లేదు ధ్యానంలో. అదను నా శరీరం కూడా ఒక కాళ్ళ నొప్పులు తప్ప అంతా సహకరించుతుంది మంచిగా, బాగా ఎఫెక్ట్ ఏమీ లేదు ఆరోగ్యంలో. ఏదన్నా తిను అంత హాయి ప్రశాంతం. అది మరి మీరు వ్యవసాయదారులు, వ్యవసాయం చేసుకుంటా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే మరి ఆ పనులు ఎవరు చేస్తారు? నేను వ్యవసాయదారిని ఒకప్పుడు. ఇప్పుడు పిల్లలు వాళ్ళకి ఇచ్చేసా, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటున్నారు. నేను ఒక గేదెను పెట్టుకొని దాని వృత్తి చూసుకుంటా, దాని పోషణ ధ్యానం, నాకు ఈ 2 తప్ప వేరే ప్రక్రియ లేదు. ఆ పిల్లలే వాళ్ళే అన్నీ చూసుకుంటారు. ఒక అబ్బాయి ఉద్యోగం చేసుకుంటారు, ఒక అబ్బాయి ఏమో వ్యవసాయం. నేను మట్టికి ధ్యానం, ఆ గేదె పోషణ అది కూడా తీసేస్తే ఇక దీంట్లో లీనమైపోదామనే ఆలోచన ఉంది. అది పూర్తిగా. ఈ పిరమిడ్కి వచ్చే వాళ్ళకి మరి వాళ్ళకి మీ ఇల్లు దగ్గర కదా, వాళ్ళకి ఏమైనా సేవ చేస్తుంటారా? అన్ని సేవలు చేస్తుంటాం. ఎక్కడి నుంచి అయినా వచ్చినా, ఏ ముసలమ్మ వచ్చినా, ఏ మొత్తకోళ్ళు వచ్చినా బండి మీద దించి రావటం. ఎవరన్నా మనకి ఆప్తులుండి ఇక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కూడా మేము వాళ్ళ సహాయ సహకారాలు అన్నీ తీసుకొని వాళ్ళ పిలుచుకొచ్చి ఇక్కడ ధ్యానంలో కూర్చోబెట్టి ఎంతో మమేకం అయిపోతాం. మేము మట్టికి సేవ చేస్తాం. అది తప్పకుండా ఎప్పుడు మేము బ్రతికుండా సేవ చేస్తాం. అది మీరు ఈ పిరమిడ్కి వచ్చి క్లాసులు చెప్పే వాళ్ళందరికీ మరి మీ ఇంటి దగ్గరనే ఛాయ్, మీ మేడం ఛాయ్ చక్కగా పెట్టిద్దని అని బాగా అనుకుంటుంటారు. తర్వాత మరి ఎంతో ల్యాండ్ కొంత మీరు ఇచ్చారు. ఈ ల్యాండ్ ఎంతో విలువైన ల్యాండు. మరి మీ పిల్లలు దానికి ఏం అబ్జెక్షన్ పెట్టలేదా? మా పిల్లలు ఏమి అబ్జెక్షన్ లేదు. అది మా సొంతం, మా అమ్మది, నాది. మేము ఇచ్చేసాం. వాళ్ళు కూడా హ్యాపీ, తిరుగులేదు, ఎదురు లేదు. ఆమెది, నాది, అంతే. ఇక థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మీరు ఒక పిరమిడ్ మాస్టర్ అయి ఉండి మరి ఎంతోమందికి ధ్యానాన్ని చెబుతూ మరి వచ్చిన వాళ్ళందరికీ సేవ చేస్తూ ఎన్నో కార్యక్రమాలని మరి ముందుకు తీసుకెళ్తూ వచ్చిన మాస్టర్స్కి చక్కగా భోజనాలు పెడుతూ మీ సేవ ఎనలేని సేవ సార్. చూశారండి, ధ్యానం చేస్తే ఎంత గొప్పతనం, ఒక మనిషి ఎలా మారిపోతారో. ఆయనకి అంతకుముందు భయం ఉండేదంట, ధ్యానం చేస్తే
నాకు భయం పోయింది, ధైర్యం వచ్చింది, మా కుటుంబ సభ్యులు అంతా కూడా మేము ధ్యానం చేస్తున్నాం, సేవ చేస్తున్నాం అని చెప్పారు. ఇంకొక మహిళ మన ముందుండారు ధ్యాన భారత కార్యక్రమంలో. మేడం గారితో మనం అనుభవాలు తీసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఊరండి, రామరెడ్డిపల్లి. మీ పేరు? సరోజిని. సరోజిని గారు మన ముందున్నారండి. సరోజిని గారి యొక్క మనం అనుభవాలు తీసుకుందాం. అమ్మ నమస్తే. మరి ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు మీరు చెప్పే వాటిని, వాళ్ళకి మీరు మీ యొక్క అనుభవాల ద్వారా వాళ్ళకి తెలియపరచండి. నేను ధ్యానంలోకి వచ్చాక నాకు ఆరోగ్యం బాగానే ఉంటుంది. నాకు క్యాన్సర్ వచ్చింది. వచ్చిందండి. క్యాన్సర్ వచ్చాక నేను మాకు క్లాసులు పెట్టారు మా ఇంట్లో 41 రోజులు సప్తాహారం పెట్టి, అప్పటి నుంచి నేను ధ్యానంలోకి వస్తున్నాను. నాకు ఆరోగ్యం బాగుంది. నాకు ఇప్పుడు ఏమీ లేదు, అంతా మంచిగానే ఉంటుంది. అన్ని పనులు చేస్తున్నాను, ఆరోగ్యం బాగా ఉంటుంది. సప్తాహం అంటే ఎన్ని రోజులు? 41 రోజు పెట్టారు. 41 రోజులు పెట్టారు. ముందు అక్కడే పెట్టి మా ఇంట్లోనే పెట్టి, అక్కడి నుంచి ఇక తర్వాత పెరుముడి స్టార్టింగ్ చేశారండి. పెట్టడం మా ఇంట్లోనే పెట్టారు 41 రోజు. నాకు అప్పుడు బాగుండలేదండి. శ్రీనివాసరావు మాస్టర్ గారు మా ఇంట్లో పెట్టించి సప్తాహారం 41 రోజు చేసి ర్యాలీ పెట్టించి అంతా ఇచ్చేసారండి. నాకు బాగుంటుంది ఇప్పుడు అంతా ఆరోగ్యం కనుక. ఎన్ని గంటలు చేస్తుంటారు ధ్యానం మీరు రోజు? నేనండి తెల్లవారుజామున 1 గంట చేస్తానండి. తెల్లవారుజామున 1 గంట చేస్తే పెరుముడికి వస్తుంటానండి. అదే అండి, ఇప్పుడు అన్ని పనులు చేస్తుంటే అంతా మంచిగా ఉంది, ఆరోగ్యం బాగుంటుందండి నాకు. మీరు ధ్యానంలో క్యాన్సర్ని తగ్గించుకున్నారా? తగ్గిందండి. నమ్మాలా ఈ విషయం? నమ్మాలండి. నాకు ఏమీ లేదండి, అంతా మంచిగా ఉంది. నా ఆరోగ్యం కూడా బాగా ఉందండి. నాకు అసలు నేను ఈ రోజుకి ట్యాబ్లెట్ కూడా ఏమీ వేసుకోవట్లేదండి. హాస్పిటల్ నుంచి వచ్చాక కూడా అండి నేను ట్యాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. అంతా బాగానే ఉంటుందండి. నాకు పూర్తిగా తగ్గిపోయింది, అంతా బాగానే ఉందండి. ధ్యానం చేసేటప్పుడు మీ ఇంట్లో 41 రోజు ప్రోగ్రాం పెట్టారు కదా, మరి మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు సహకరించారా? మా ఇంట్లో వాళ్ళందరూ ఏంటండి, మా పిల్లలు, మా కోడలు, మా ఆయన గారు సహకరించలేదండి, అందరూ సహకరించారండి. అంతా మంచిగానే ఇచ్చేశారు. అంటే ఆయన ధ్యానంలోకి రాలేదు కానీ అన్నిటికీ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు రాలేదండి, ఇప్పుడు కూడా రాడు. తర్వాత ఆయనే వస్తారు అన్నిటికీ కూడా. అదే అండి. ఓకే అమ్మా, మరి చూసారా కదండి, మరి ఒక మహిళ మరి అనారోగ్యంతో మరి క్యాన్సర్ వచ్చి ధ్యానంలోకి వచ్చి వారు తగ్గించుకుని మరి ఎంతోమందికి ధ్యానాన్ని నేర్పారు. ఆమె తగ్గించుకోవటమే కాకుండా ఇంటి దగ్గర 41 రోజు పెట్టి ధ్యానం నేర్పారు. మరి ఎంత అద్భుతమైన విషయం. ఇంకొక మహిళ మన ముందుండారు, మహిళతో మనం మాట్లాడుకుందాం. అమ్మ మీ పేరు చెప్పండి. పొన్నం అచ్చమ్మ గారు. పొన్నం అచ్చమ్మ గారు, మరి మీరు ఇంతకుముందు మీ బాబు మాట్లాడారు, మా అమ్మగారు నేను ఈ యొక్క పిరమిడ్కి స్థలం ఇచ్చినవని చెప్పేసి, మీ మాటల్లో మీకు ఈ స్థలం ఇస్తే ఎలా అనిపిస్తుంది? మరి ఎంతోమంది ధ్యానం చేసుకుంటున్నారు ఇక్కడ, మీకు మీ అనుభూతులు చెప్పండి. మాకు అందరూ వస్తున్నారు, సహకరిస్తున్నాము. ఎవరైనా చుట్టాలు పట్టాలు ఇచ్చిన జింతాలకు టీలు అంటే మరి భోజనం చేయలేదంటే భోజనం పెట్టడం అట్లాంటివన్నీ మేమే చూస్తామండి. నాకు మాత్రం ఆరోగ్యం అంతకుముందు బీపీను గ్యాస్ ట్రబుల్ ఉంది. గ్యాస్ ట్రబుల్ ఉంటే ఈ జనంలోకి వచ్చాక తగ్గి కొన్నాళ్ళు పనిచేసింది. అది చేశాక ట్యాబ్లెట్ అంతవరకు నెల 500-600 అయ్యాయి. ఆ ట్యాబ్లెట్ తగ్గించుకొని ఇప్పుడు కొద్దిగా నార్మల్గా ఇప్పుడు ఒకటి వేసుకుంటుంటాం. ఆరోగ్యంగా బాగుంది. ఎదువరకు ఏదన్నా ఎవరైనా మాట్లాడుతుంటే ఆ వ్యవహారం ఏందో విందాం అనిపించేది. ఇప్పుడు అడిగి ఎలబుద్ధి కావట్లా. ఇంట్లో పని ఏందో చూసుకోవటం, వచ్చి కూర్చోవటం, కూర్చొని పక్కన మా వదిన వాళ్ళు వాళ్ళందరూ ఉంటే కేకేసుకొని వాళ్ళు కూడా కూర్చోబెట్టి నేను కూడా కూర్చుంటా. పగులు 7 మంది చేస్తారు, సాయంత్రం 20 మంది దాకా 20 వస్తారు. అందరం కలిసి చేసుకుంటాం. బాగానే ఉంటుంది. రోజు ఫోటోలు తీస్తారు, అంతా బాగానే ఉంటుంది మాకు. ధ్యానం మీరు ఎన్ని గంటలు చేస్తుంటారు రోజు? నేను ఇంట్లో చేసుకుంటా, కాసేపు కూసేపు. ఎడకొస్తే గంటన్నర 2 గంటలు నా ఇష్టం వచ్చినంతసేపు కూర్చుంటా. పనే ఉండదు ఇంటూ. ఇక వాళ్ళు ఎంతసేపు కూర్చుంటే నేను అంతసేపు కూర్చుంటా. అందరం ఒకసారి అనుకొని లేచిపోతాం.
మళ్ళీ సాయంత్రం అందరూ 6ంటికి 7ంటికి వస్తారు, 9ంటి దాకా కూర్చుంటారు, కూర్చొని వెళ్ళిపోతారు. వాళ్ళతో పాటు లేచిపోతాం మేము ముగ్గురు. మీ కోడలు గారు కూడా చేస్తుంటుందా? మా కోడలు కూడా చేస్తుంది, రాలేదట్టుకుంది. ఆరు మా అబ్బాయి ముగ్గురు ఉంది ఇంట్లో, ముగ్గురు మొత్తం తలుపులు వేసి. చూశారు కదండి, మా అమ్మగారు మరి ఇంత వయసులో కూడా మరి వారు ఎంత అద్భుతంగా మరి ధ్యానం చేస్తూ మరి 1-2 గంటలు ఇంట్లో చేస్తూ మళ్ళీ ఇక్కడ కూడా 2 గంటలు చేస్తూ అని చెప్పేసి స్థలం ఇచ్చారు మరి పిరమిడ్కి. మరి ఎంత అద్భుతమైన విషయం ఇది. మరి ఇంకొక మహిళ మన ముందు ఉన్నారు, వారితో మనం తీసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా జొన్నలగడ్డ సార్. జొన్నలగడ్డ నుంచి మేడం వచ్చారు. మీ పేరు? ఉషారాణి. ఉషారాణి గారు మన ముందుండారండి ధ్యాన భారత కార్యక్రమంలో. ఉషారాణి గారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. ముందుగా పత్రికారికి కృతజ్ఞతలు. అయితే నేను ధ్యానంలోకి వచ్చింది నా ఫోన్లో చూసి పిఎంసి ఛానల్ ద్వారా వచ్చానండి. చాలా గొప్ప విషయం కాదు మరి. అంతకుముందు ఉషా చెప్పింది కానీ 2 సార్లు నాకు అసలు ఎక్కలేదు. మీ గురువు ఎవరు ఇప్పుడు? నా ఫోనే అంతే. మీ గురువు ఎవరంటే పిఎంసి ఛానల్. అంతే, చెప్పండి. పిఎంసి ఛానలే నా గురు, పత్రికారే నా దేవుడు. ఓకే, వెరీ గుడ్. అయితే ఫీవర్ వచ్చి కీళ్ళవాతం వచ్చిందండి జబ్బు నాకు. అది తిరగని హాస్పిటల్ లేదు. ఆయుర్వేదం, హోమియోపతి, ఇంగ్లీషు మందులు అన్నీ 10-11 హాస్పిటల్స్ తిరిగా నేను. అయితే జీవితాంతం వాడాలని చెప్పారు ఎక్కడికి వెళ్ళినా కూడా. జీవితాంతం వాడాలని చెప్పారు. నేను అది తగ్గించుకోవటం కోసమే ఇందులోకి వచ్చాను. ఛానల్లో చూసి సర్వరోగ నివారణ ధ్యానం అని చెబుతున్నారుగా అని అట్లా చూసి వచ్చాను. తగ్గిందమ్మా ఇప్పుడు? తగ్గింది సార్, తగ్గింది. ఇప్పుడు దానికి శ్రీనివాసరావు గారికి కూడా ఒక కృతజ్ఞతలు తెలపాలి. అయితే ట్యాబ్లెట్లు వేసుకుంటుంటే ఇంకా మాస్టర్ సందేశం ఏమో నాకు ట్యాబ్లెట్లు ఆపేయరా అని చెప్పారు. ఆపేశాను ఆ రోజు నుంచి. అయినా నాకు ఇబ్బంది లేకుండా నేను పనులు చేసుకుంటున్నాను. ఓకే. ఇంకా ఎవరికైనా ధ్యానం నేర్పారా? నేను ఎక్కడికి వెళ్ళినా నా ప్రాబ్లం గురించి చెప్తున్నా ముందు, నాకు ఇట్లా తగ్గింది అని. నన్ను చూస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు కదా, అందుకని. ఎంతమంది చెప్పారు అలా? ఎంతమంది అని కౌంట్ ఏం లేదు. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్కి, మా బంధువులకి ఇట్లా చెప్తుంటాను. మరి వాళ్ళంతా మారారా ఇప్పుడు? కొంతమంది మారుతున్నారు. ఎంతమంది మారారు సుమారు? అట్లా ఏం లెక్కేసుకోలేదు. ఇంకా ఏం చేశారు మీరు? ఇంకా ఏం చేశారు, ర్యాలీలకి వెళ్తుంటాము. ఇక్కడ క్లాసులు జరుగుతాయండి ఈ పిరమిడ్లో. క్లాసులకు మాత్రం నేను ఫంక్షన్ వదులుకొని ఈ క్లాసులకు అటెండ్ అవుతా. ఫంక్షన్ల కంటే మీకు ధ్యానమే ఎక్కువ. ఫంక్షన్ల తర్వాత ఎన్నో ఫంక్షన్స్ మానేసుకొని ఇక్కడికి వచ్చా. మరి మీ ఆయన ఒప్పుకుంటాడా? మీ ఆయన గారు చేస్తారా ధ్యానం? చెయ్యట్లా. మీరు శాకాహారిగా మారారా? నేను మొదటి నుంచి నాన్ వెజ్ తక్కువ అండి, అందుకే నాకు ఈజీగా మారగలిగా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ తల్లి. మరి ఎన్నో వైద్యంలో డాక్టర్లు కూడా చేయని కార్యక్రమాలు ఒక ధ్యానంలో చేసుకుంటూ మరి వారి యొక్క అనుభూతుల్ని ఎంతో గొప్పగా చెప్తున్నారు. ఇంకొక మాస్టర్తో మనం తీసుకుందామండి ధ్యాన భారత కార్యక్రమంలో. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది రామరెడ్డిపల్లి అండి. ఇక్కడే. మీ పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు మన ముందు ఉన్నారండి. శ్రీనివాసరావు గారు, మీ అనుభవాలు చెప్పండి సార్. నేను కొద్ది రైతునండి. ధ్యానం అంటే మాకు అసలు తెలియదు. కాబట్టి శ్రీనివాస మాస్టారు మాల వేసుకొని వచ్చి ధ్యానం క్లాస్ మొదలు పెడతాను, వస్తారు అబ్బాయి అని చెప్పారు. ధ్యానంలోకి 40 రోజుల దీక్షలోకి వెళ్ళినా కూడా శాకాహారం మారలేకపోతాను. ఏంది అని కొంతమంది అడుగుతుంటే మనసు అటు పీగుతుంది. ఇంట్లో అంతమంది తిన్నాం మాంసాహారం కలిగి, ఏంటి మేము ధ్యానం చేసుకుంటే ఎలా పీగుతుంది అని నేనే సెర్చ్ చేసుకొని ఈ మాస్టర్లను అడిగితే, మీకు అవకాశం తినాలని మనసు అనిపించినప్పుడు తినండి అన్నారు. 2-3 చెప్పారు నాకు. మరి ధ్యానానికి వస్తూనే ఉండే నేను తప్పు చేస్తున్నానని నా మనసు అనిపిస్తుంది. వాళ్ళకంటే మీరే కరెక్ట్ నాకు అనిపిస్తుంది. ఏంటా నాకు ఎలాగ అనిపిస్తుంది, ఇవాళ మా చెల్లింది కుమార్ అని, ఏంటా నేను ధ్యానానికి రాలేదు అనేది. ఇక నేను చెప్పలేక ఇవాళ రాలేదమ్మా అనేవాడిని. అట్లా ఒక 4-5 నెలలు నడిపానండి.
తర్వాత నాకు ఇక్కడ ఈర్లపాడు వెంకటరావు గారు అని ఉండు, ఇట్లా నేను వెళ్తుంటే క్లాస్కి వాటేసుకున్నాడు నన్ను వచ్చి. ఇక ఆ సారితోటి నాకు దాని మీద అసలు అసహ్యం కలిగిపోయింది. వాటేసుకున్నాకనే ఇక తర్వాత నాకు అసలుకి మా వాళ్ళు తెచ్చుకొని తింటున్నా కూడా ఇంట్లో పిల్లల వాళ్ళు అసలు బాగా పర్ఫెక్ట్గా ఆయన గారు ఎన్ని రోజులు పడి చెల్లి మా క్లాస్కి వెళ్తాం ఇంటికి, పెద్ద సీనియర్ మాస్టర్స్ ఆయన గారు. కాబట్టి నేను అది ఒకటి మానేసుకున్నాను. హాయిగా ఉంటుంది ఆరోగ్యానికి. నేను 6 గంటల దాకా పని చేసుకుని వస్తాను శాలల్లో. నేను ఏ టైం అని సరే వర్షం పడినా ఏదైనా కానీ గంట సేపు ధ్యానం అనేది చేసుకొని వెళ్తా. ముసురు పట్టినా సరే ఒక అర్ధ గంటను వస్తా, ఎవరు రాపోయినా సరే. ఎందుకంటే నాకు ధ్యానంలో ఉన్న మహిం అలాగ అనిపించింది. నేను దేవాలయాలకు కానీ ముత్యాలందరి గుడి కానీ ఒక నెంబర్గా తిరిగి 4-5 సంవత్సరాలు ఏర్పాటు చేసిన అవకాశాలు కూడా ఉన్నాయి. నాకు ధ్యానమే పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకని అని మీరు అడగండి. ఎందుకని అనిపించిందంటే ఆత్మ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి. మనకి పంచభూతాలంటే అంతకుముందు మేము తెలుసుకోలేకపోయాం. అందరూ అంటున్నారు కానీ పంచభూతాలంటే ఏంటి, నాకు 56 సంవత్సరాల వయసు అంటుకుంటున్నాం. కానీ పంచభూతాలు మన ఆత్మ సాక్షిగా ఉంటే మనకి ధ్యానం ఏ ఆత్మ గురువులైన మనలో ఉంటారు. మనం ఎక్కడికి పోయినా మనకి ధైర్యంతో ఏమీ ఉండదు, ఒక రోగం ఉండదు, ఒక అలసరే ఉండదు, బ్రహ్మాండంగా ఆరోగ్యం ఉంటుంది. ప్రతి నిక్ష కూడా ధ్యానాన్ని మానకుండా ఉండాలి. నేను ధ్యానం చేస్తున్నానని 10 సంవత్సరాలు బట్టి నాకు అది తగ్గలేదు అనుకుంటే కరెక్ట్ కాదు. నీ మనస్సు, నీ బుద్ధి, నీ సిద్ధి కరెక్ట్గా ఉన్నప్పుడు, నీకు ఆలోచనలో మంచిగా ఉన్నప్పుడు, నీ ఆత్మ శుద్ధి అయినప్పుడు నువ్వు మంచిగా ఉండగలుగుతావు. నేను వచ్చి ధ్యానంలోకి 3 సంవత్సరాలు, ఒక 5-6 నెలల మటుకు అలాగా నాకు దాని మీద గుంజింది. ఇక అలాంటివి మొత్తం మానేసిన. మా ఆమె కూడా వస్తుంది నాతో పాటు డైలీగా. పిల్లగాళ్ళు ఏం ధ్యానం అది ఇది అంటారు అప్పుడప్పుడు. వాళ్ళు కూడా నిన్న యాత్రలు వెళ్ళి రమణ మహర్షి గారికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. నాకే మారతారని మనసులోకి వచ్చింది. తర్వాత భగవంతు ఆత్మ గురువుల దయ అదండి. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళారంటే ఇక వాళ్ళు మారినట్టే. వాళ్ళు ఆ వెంగిలో ఉండారు కదా. నేను వెళ్ళకపోయినా కానీ వాళ్ళు వెళ్ళి వచ్చారు అనుకోకుండా, వాళ్ళు మారినట్టే ఇక. అదొకటి నాకు ఇవాళ ఇందాకనే వచ్చారు ఒక 4 గంటలకే. ఇవాళకి 6 రోజులు వెళ్ళి యాత్రలలో రమణ మహర్షి గారి దగ్గర దర్శనం చేసుకొని పసిపిల్లలతో కూడా ఒక చుట్టూ ప్రదర్శన చేశారంట 9 కిలోమీటర్లు. అనుగ్రహం ఉందనిపించింది నాకు మనసులో. అదండి, నేను కొద్దిపాటి రైతుని. అంతకుముందు ధ్యానం అంటే నాకు తెలియదు. అంత మా ఊళ్ళో చేశారు 10 సంవత్సరాల కింద కూడా. వాళ్ళు వస్తున్నా కూడా ఏదో 150 ఇచ్చి ఏం సందాలమ్మా అని నా శాతం వరకు అనేవాడిని. ఈ కొమ్మరన్నమ్మ వీళ్ళు వచ్చేవాళ్ళు ఏదో సందాన్నయ్య అక్కడికి మేము ఆడికి వెళ్తున్నాం అన్నదానానికి అనేవాళ్ళు. సరే మన చేత 150 ఇచ్చేవాళ్ళు అంతవరకు. మరి మేము ఇది మొదలు పెట్టిన కానీ కూడా శ్రీనివాస మాస్టర్ మా గురు. అంతమంది మా గురు ఎవరు లేరు, మాకు తెలియదు. మాకు ఆయన గారే గురు. ఇక సద్గురువులు ఆత్మగురువులు అంటే ఇక మనం తెలుసుకోకుండా ఆత్మలోకి అనుకోవటమే. అలాగన్నమాట మేము ధ్యానం నేర్చుకోవడం జరిగింది. ధ్యానాన్ని మట్టికి నేను బతికినన్నాళ్ళు ధ్యానం మనస్ఫూర్తిగా చేసుకుంటానని నేను ఈ శాలం ద్వారాగా చెబుతున్నాను. పత్రి గారిని చూసారా మీరు? మాకు తెలియదండి. పత్రిజ్ గారు సోమవారం వస్తున్నారన్నారు. వెళ్దాం అనుకునేసరికి ఆయన ప్రోగ్రామ్ మిస్ అయిందన్నారు. నేను పొలం వెళ్ళిపోయినా. అనుకోకుండా ఆయన గారు వచ్చారు, వెళ్ళి చూశారు. కానీ నిన్న కమిటీకి ఆయన గారు నాకు చూడలేకపోయినా. ఇప్పుడు మీ గురువు ఎవరు? మా గురువు శ్రీనివాసరావు గారే. ఆయనకి ఏం చెప్తారు? ఇప్పుడు మీరేం కృతజ్ఞతలు చెప్తారు? ఏం కృతజ్ఞత మా చేతనెవరు చెప్తున్నాం, ఏదో కృతజ్ఞతలు కాదండి. ఇప్పుడు కృతజ్ఞత అంటే మన మర్యాదన గురించో మా గురువు గారని చెప్పుకోవడం 4 సార్ల, లేకపోతే నాకు ఏదో కూలోళ్ళు 4 మన శాలకాడ ఎవరిని కలిసినా కూడా ఇట్లా మా గురువు గారు మాకు ధ్యానం నేర్పినమ్మా, మీరు కూడా ఎలా నేర్చుకుని చెప్తున్నాం. దాన్ని బట్టి పంచభూతాలను బట్టి సహకరించండి. పంచభూతాలు లేకపోతే మన ఆత్మ లేదు, మన మనసు లేదు, మన బుద్ధి లేదు అని మేము తెలుసుకున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. మరి మీ గురువుగారు ఒక వ్యాన్ తీసుకొని డ్రైవర్ పోస్టు మరి పాంప్లెట్లు పంచుకుంటూ అంతా తిరుగుతుంది కదా. మరి మీ గురువుగారికి ఏం సాయం చేస్తున్నారు మీరు? మేమేం సాయం చేస్తున్నాం, ఎక్కడో ఈ పెరిమిట్లు ఏదైనా అవసరమైనప్పుడు ఒక 500 రూపాయలు ఇస్తున్నాము అన్నదానానికని. వాటికి అంతకన్నా మేము సాయం చేసేది ఏమీ లేదు. ఆయన గారు ఎక్కడికైనా రమ్మంటే వెళ్తున్నాం, ర్యాలీకి కానీ దేనికైనా. రాని సీను అటు ఇటు వెళ్దామా అంటే అందరం వెళ్తున్నాం, సరదాగా హ్యాపీగా తిరిగి వస్తున్నాం. నిన్న కూడా మాటూరుపేట గ్రామం అనేది పోయినాం. పాలంచు భద్రాచలం కొత్తగూడ నుంచి వచ్చారు. హ్యాపీగా 2 దాకా ఉన్నాం, క్లాసులు విన్నాం. అక్కడ శ్రీమాతలు ఎక్కువ వచ్చారు. ఒక 200-300 మంది శ్రీమాతలు వచ్చారు. పురుషులు తక్కువ కానీ అందరు పెద్ద వయసు వాళ్ళు, జాబులు చేసేవాళ్ళు. నరసరావు గారు అని ఎట్నే పెరటి నిర్మాణం చేసిండు, మంచిగా ఉంది. ఈయన లేరు, చనిపోయారు.
వాళ్ళ భార్య అల్లుడు బిడ్డ ఉన్నారు. నేను కూడా ర్యాలీ అంటే చాలా వరకు ఇంటికాడ చెప్పకుండా అయినా పోదామనిపిస్తుంది. పిల్లలు ఇంటికాడ చెప్తే మన దగ్గర వచ్చింది అంటున్నారు. మరి అలాగే నేను ఎలాగ పోవాలి? చేను దగ్గర పనులు ఉంటుంది. ఇక ఏదో ఒకటి చేను కాడ పరవంచుకొని నేను వెళ్తాం జరుగుతుంది చెప్పకుండా కూడా. అది శ్రీనివాసరావు గారు మీ గురువు ఎలా అయ్యారు చెప్తే అందరికీ ధ్యానం చెప్తే గురువు అయిండు. మరి మీరు కూడా అందరికి చెప్పాలా వద్దా? చెప్పాలి చెప్పాలి నేను చెప్తూనే ఉండా. కాకపోతే ఒకళ్ళిద్దరిని తీసుకొస్తున్నా, కొంతమంది వచ్చి మళ్ళీ వెళ్తాం జరుగుతుంది. ఏంది బాబు రావట్లేదంటే అదో ఇదో చెప్తున్నారండి. ఇప్పుడు ఆత్మసాక్షిగా అనేది రాలేకపోవడం కూడా కొంత విశ్వాసం ఉండాలి మనలో. మనం పద్దాలు బతిలాలేం కదా. ఈ ధ్యానం అనేది వాళ్ళకు కూడా మనసులో పడాలి, కదలికలు ఉండాలి. ధ్యానం అనేది వచ్చిన తర్వాత పట్టు పట్టరాదా పట్టు వదలరాదా అని సుమతి శతంలోనే ఉంది. నాకైతే చదువు రాదండి, 1, 2 చదివినప్పుడు. కాబట్టి ఆ పట్టు అనేది పట్టకుండా పట్టిన తర్వాత వదలకూడదు అనే నా మనస్తత్వం. చెప్పడం కూడా జనాలకు అలాగే నేను చెప్తున్నాను. కాబట్టి మనం అందరి మనసు మనం చెప్పడానికి అర్హులం కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏం చెప్పారు? 4 తత్వాల కళ్ళ మనుషులు కూడా నా ఆత్మలే, నా ఆత్మలు అని చెప్పారు. నేను నేర్చుకుంది అదండి. చూడండి, ధ్యానం నేర్చుకుంటే ఒక రైతు మరి ఎంత గొప్పగా మరి ఇంట్లో పనులు చేసుకుంటూ మరి ఎంతోమందికి ధ్యానం చెప్తూ నేను చెప్తున్నానండి చాలామందికి అని చెప్తున్నారు. చూశారు కదండి. మరి ఇంకొక మాస్టర్తో మనం వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేం పేరు చెప్పండి. మాది జొన్నలగడ్డ. నా పేరు లగడపాటి అప్పారావు. నందిగామ మండలం ఎన్టీఆర్ జిల్లా. ముందుగా మా గురువు గారికి పత్రిసారికి నా 2 చేతులు జోడించి నా శిరస్సు పంచి పాదాపు వందనాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా పెనిమిటి ఛానల్ మాస్టర్లకి, పెనిమిటికి వచ్చిన మాస్టర్లకి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా 2 చేతులు జోడించి నా శిరస్సు పంచి పాదాపు వందనాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నేను ధ్యానం అంటే నాకు తెలిసేది కాదు. నాకు చదువు లేదు. కేవలం దానికి భాగంగా కోపం ఎక్కువ. చదువు లేనివాడికి మూర్ఖుడిగా కోపం ఎక్కువ. అలా నా జీవితం అంతా ఎగసాయంతో నడిచిపోతూ ఉంది. పెన్ను పట్టుకోవడం వచ్చేది కాదు. మా చెల్లెలో తెనగించిపూర్లో ఉంటుంది. వచ్చినప్పుడల్లా నువ్వు ధ్యానం చేయి ఉంటుంది. శాస్త్ర కాకాని పద్మావతి. అయితే శాస్త్రం అనగా నేను చేసేది ఒకటి కాదు. నాకు ఆ దిష్టి లేదు, లేక చేయట్లా. ఒకరోజు శ్రీశైలంలో 2010లో నేను టికెట్లు బుక్ చేస్తున్నా, మీరు రావాలని కంపల్సరీ గట్టిగా రావాలని చెప్పి మా తమ్ముడు కూడా అక్కడే పని చేస్తుంటే వాడిని పంపించింది. నాకు కుదరదురా, నేను రాను అని నేను గట్టిగా చెబుతున్నాను. రాను అంటున్నా కానీ వస్తానన్నమాట అంటలా. ఎందుకంటే నాకు కర్మ దొరకలేదుగా, మూర్ఖుని కదా. అట్లా 2 సార్లు ట్రై చేసింది. 3వసారి నేను రానట్టు ఎందుకు నువ్వు పొద్దాకు నాకు ఫోన్ చేస్తావు, కబురు చేస్తావు, ఏంటి నీకేం పని బాటలేదని నేనే కోపపడ్డా మా అమ్మాయి మీద. రేపు తెల్లవారుదామని మళ్ళీ 3 గంటల మళ్ళీ నాకు ఫోన్ చేసింది. నువ్వు అర్జెంటుగా నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నువ్వు పెనగించుకుని రావాల్సిందే, బస్సు ఎక్కాల్సిందే అన్నది. అది ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు? నేను మరి వ్యవసాయదారుని పత్తి అంతా బయట వేసుకున్నా నిమ్ము. కానీ మరి ఆ పత్తిని ఏం చేయాలా, నేనేం చేయాలా? మరి ఎద్దులు ఉండే గొడ్లు ఉండే. ఇప్పటికిప్పుడు తెల్లదాం, నువ్వు బయలుదేరా 3ంటికి రా, నువ్వు 4ంటికి రా అంటున్నావు. అది ఎట్లా నేను వచ్చేది అని నేను అప్పుడు ఆమె మీద కోపడ్డా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఫోన్ పెట్టేసి నువ్వు రావాల్సిందే అన్నది. మరి మనం ఏం చేయాలి? ఆ టైంలో నాకేమీ లేదు, బండి తోలేమని కాదు, నాకు బండి రాదు. మరి ఆ తెల్లవారుదాన్ని 3 గంటలకు లేచి ఆ పత్తిని చెల్లెలు పెనగించిపోరు. మళ్ళీ ఈ పత్తిని బయట వేసిన పత్తిని మొత్తాన్ని లోనేసుకొని మళ్ళీ ఆమెను కూడా లేపుకొని మరి మా తమ్ముడు కొడుకు దగ్గర పోయి, అరే ఇది పరిస్థితి, వాడు నాకంటే మూర్ఖుడే, అంత కోపం ఉంది వాడికి, నీకు పని బాటలేదు, నాకు లేదు అంటాడు. సరే ఏదైనా కానీ అంతకంటే నాకేం కనపడలేదు. దారి పోయిన తర్వాత తొందరగా బయలుదేరు అనడం. అబ్బా, ఏ దేవుడు వరం ఇచ్చిండా? మరి ప్రతిసారి వరం ఇచ్చిండో, శ్రీశైలం శివైనాడు వరం ఇచ్చిండో నాకు తెలియదు. కానీ 5 నిమిషాలు నువ్వు బయలుదేరాలన్నాడు. నువ్వు 1 నిమిషం చాలరా నాకు టైము, నువ్వు వచ్చేసాలరా అన్న. మరి పెనగించిపోయి పోవాలంటే నాకు దారి లేదు, పోలేను, బండి లేదు, బండి తోలలేను, నేను ఏ విధంగా పోవాలా? సరే ఆ మాట మీదనే వాడు వచ్చేసరికి రెడీగా ఉన్నా. నన్ను చేసేపోయి 15 నిమిషాల్లో పెనగించిపోయి దించిండు. నేను పోవడం, ఆ బస్సు రావడం, బస్సు ఎక్కడం జరిగింది ఆ టైంలోనే. ఆ విధంగా నేను శ్రీశైలం పోయి
11వ తారీఖున ఉదయం నదిలో స్నానం చేసి శివయ్య తండ్రి ఆశీస్సులు తీసుకొని సాయంకాలం 5 గంటలు మా గురువుగారు ఆశీస్సులు తీసుకున్నాం ధ్యాన మందిరంలో. అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తూనే ఉన్నా. ధ్యానం అంటే తెలిసేది కాదు. 7 రోజులు ఉండి 8వ రోజు ఇంటికి వచ్చి అక్కడి నుంచి ఎద్దుల గొడ్లు అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయా. అక్కడే ఉండి ఆ రోజు ఇంటికి వచ్చాక వచ్చిన తర్వాత ధ్యానం అనేది ఎప్పుడు ఏదో టైం చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ ధ్యానం కంటే ముందు అనేది నాకు నెలకు 6 సార్లు 7 సార్లు ఒక తలనొప్పి వచ్చేది. ఈ చిగురు కూడా మరి కుడి పక్క ఈ నరం ఎప్పుడూ కూడా 24 గంటలు నాదుగా పడుతుంది. జనసుబ్బారావు దగ్గర పోయిన ఆయన ఏదో మందులు ఇచ్చిండు, 10 రోజులు ఆగింది, మళ్ళీ మొదలే. ఈ జాయింట్లో ఏదో బరువు లేపుతుంటే కలుకు మనది ఇది నొప్పి. ఈ ప్రాబ్లాలు మొత్తం ఉన్నాయి. ఈ మోకాలు చెప్పి ఎప్పుడో దాదాపు 30 ఏళ్ళ ముందు తొలిగింది అసలు. అట్లా ఇవన్నీ కూడా 3 నెలలు చేశాక తలనొప్పి తగ్గుముఖం పట్టింది, నొప్పి తగ్గుముఖం పట్టింది, తర్వాత ఈ భాగం నొప్పి తగ్గుబట్టం పట్టింది. అప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు. మన వాళ్ళు ఏం చెబుతున్నారంటే కళ్ళు మూసుకొని చేస్తే కోటి లాభాలు అంటున్నారు. ఆ లాభం ఎక్కడి చూస్తున్నాను నాకు అయోమయం అయింది. నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను, నాకు లాభం ఎక్కడి చూస్తున్నాను అనుకుంటున్నా. నాకు చదువు లేదుగా, తెలియట్లా. 3 నెలలు అయిపోయాక మళ్ళీ 3 నెలలకి ఇది మటుమాయం అయిపోయింది తలనొప్పి ఒకటి. తర్వాత ఈ నొప్పి పోయింది. ఈ 9 నెలలకి ఈ చెప్ప తొలగటం అయిపోయింది. పండుకున్నా తొలిగిద్ది, నడుస్తున్నా తొలిగిద్ది. అదే చెప్ప మళ్ళీ పౌట్లో పడిపోయింది. ఇప్పుడు తొలగల. అట్లా నా జీవితం గడిచిపోతూ ఉంది. దీంతో భాగంగా మన ఇంట్లో అప్పుడు ఏదో ఉప్పలమ్మ అని అదని ఇదని ఈ దొంగ పూజారులు ఉన్నారు. అప్పుడు ఊళ్ళో అయితే ఊరు బయట అయితే ఉన్నారు. వచ్చిన తర్వాత నీ ఇంటికి అది వచ్చింది, ఇది వచ్చి అర్జెంటుగా నువ్వు పెడితేనే, లేకపోతే నీకు ఇంకా శకాకులు వస్తాయి ఏం చెబుతున్నారు. ధ్యానం కంటే ముందు జరుగుతుంది. సరే ఆయన చెప్పిన ఏదో పనులని చేయాల్సి వచ్చింది. మరి నాకు తెలియదు, మరి భయం కదా. నేను అసలు దేనికి భయపడ్ను, వాడికి భయపడ్డా పూజారికి. నీకు శకాకులు ఎక్కువ. అప్పట్లో రూపాయి దొరకలేదు నాకు, మహా ఇబ్బందుల్లో ఉన్నా. ఆ ఇబ్బందులకు తోడు మరి ఏనా చెబుతుండో ఇంకా భయం అయింది కొద్దిగా. ఇది ఎట్లా అనుకుని డబ్బులు లేవు, పెట్టాలి అంటున్నా. ఆయన వచ్చిండు, ముగ్గు పోసి గబగబా వెళ్ళిపోయాడు. గుడి కట్టమానడు, రేపు నేను మడిసిని తీసుకుని వస్తున్నా, నువ్వు పూజ జరగాల్సిందే అన్నాడు. కొన్ని అన్నాడు, ఏదో పూత అన్నాడు, వాడు జనం అన్నాడు, వాడు వాకిలి అన్నాడు అని చెప్పిండు. సరే ఇవన్నీ ఏర్పాటు చేశాం, మరి చేయాలి కదా. ఆయన చెప్పిండు, నాకు తెలియదు. చేసిన తర్వాత అతను ఆదివారం డబ్బులు ఇవ్వద్దు, మంగళవారం డబ్బులు ఇవ్వద్దు, శుక్రవారం డబ్బులు ఇవ్వద్దు ఎవరికి అని చెప్పిండు. సార్ ఓకే సార్ అన్న. కార్యక్రమం అయిపోయిన తర్వాత 12 గంటలు దాటాక 2 టైంలో నేను వెళ్తాను, నాకు పూజ అయిపోయింది, నా డబ్బులు ఇవ్వమన్నాడు. ఏం సార్ మీరేగా చెప్పారు ఆదివారం వద్దన్నారు, ఇప్పుడు ఆదివారం అయింది కదా, 12 దాటిగా ఆదివారం వస్తుంది కదా, మరి నువ్వు చెప్పి మరి నేను డబ్బులు ఎట్టి ఇచ్చాను అన్న. అదేంటి నేను పూజారి నాకు ఇవ్వచ్చు అన్నాడు. అంటే పూజారికి ఒకటి, ఇంక మామూలు మనుషులకు ఒకటే, ఇది కరెక్ట్ కాదుగా అన్న. ఆయనకి ఎందుకు కోపం వచ్చింది. మరి ఆయన పూజారా, మరి మనకేం తెలియదు, చదువు సంది లేదా, నేనే కొద్దిగా సులువు అయ్యా. నా కోపం ఎక్కువగా, అసలు కర్ర కూడా తీసుకుంటే అవసరం అయితే, కానీ మరి నా భయం ఉంది కడుపులో. మరి దేవత అని జనం చెబుతున్నారుగా, ఆ భయంతో కొంత నేను ఆయన ఏమీ అనలేకపోయా. సరే ఆయన దాన్ని అయిపోయాడు. తర్వాత మళ్ళా సంవత్సరంలో మా ఆడవాళ్ళు ఆడికి వెళ్ళారు ఆయన దగ్గరికి. గొర్రెలపూడి ఆయనది, అంజీ గారు ఆయన పేరు, ఆయన గురువు గారు. ఆయన ఏం చేశాడు, అందరిని అట్నే వరుసను కూర్చోబెట్టి 4-5 చెప్పాక ఏమని కూడా రమ్మన్న కూర్చోబెట్టిండు. అతను ఏం చేస్తాడు, నన్ను పిలిచేటప్పుడు బీడీ కాల్చి తాగి ఆడబడేసి నన్ను పిలుతుడు, నాకేదో చెబుతుడు. నేను లేచిన తర్వాత మళ్ళీ ఇంకొకరిని పిలవాలంటే బీడీ కాలవాలా, ఆయన పిలవాలి, కూర్చోబెట్టాలా. ఆ విధంగా 4 బీడీలు కలిసి 4 పిలిచి చెప్పిండు. 5వ నేను కూర్చోబెట్టిండు. చెల్లి నీకు వచ్చి దాదాపుగా చానాలు అయింది, నేను చాలా లేట్ చేసినావు, అర్జెంటుగా నువ్వు పెట్టుకో, కొలుపు కొలవాలి అన్నాడు. ఎవరు చెబుతున్నావు అన్నాడు. నీకే చెబుతున్నావు, ఎవరు చెప్పటం చెల్లి నీకేనా అన్నాడు. నాకు చెప్పటం ఏంది, నువ్వు వచ్చి ముగ్గులు పోసి కొలుపు కొలిచి నువ్వు 4,000-5,000 రూపాయలు డబ్బులు ఎత్తుకొచ్చుకొని నాకు చెబుతున్న మాట ఏందని. అట్టయితేనే ఇంటికి పోయి పిడకలు రినియ చూడు గుళ్ళు అన్నాడు. అంటే ఇంత మోసం చేస్తున్నాడు, అప్పుడు దాకా తెలియలా. ఇంటికి వచ్చి మాట చెప్పింది, ఓహో ఇంత మోసగాడు అన్నమాట ఈ పూజారి అని నా మనసులో పడిపోయింది. మా ఊళ్ళో కొంత గురువులు ఉన్నారు ఆయన దగ్గర, శిశువులు. వాళ్ళని పిలిచా, గొల్లపొడి అంజయ్య అనేవాడి దొన్నల గట్ల కనపడితే ఒకరోజు మొత్తం కట్టేస్తారా అన్న. నా కంటికి కనిపిస్తే ఒకరోజు మొత్తం కట్టేస్తా, వదిలిపెట్టిన ఈ లోపులో. వాడు ఈ విధంగా ప్రజలను మొత్తాన్ని మోసం చేసుకుంటూ వస్తుండవు. ధ్యానం గురించి నేను చెప్పమా, అదంతా చేసిండు. మరి వాడు చేసిన పని ఇదంతా లేదుగా. ఆ తర్వాత వాడు నాకు కనిపించలే, అయిపోయింది. ఇక మన ఇంట్లోకి
ఒక కోడిని కోయటం కానీ ఏటని కోయటం కానీ అది కోడి కూడా రావటం కానీ అది అసంభవం. అది రావడానికి వీళ్ళు రద్దు చేసాం. ఆ ఎదవలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, మాది వాళ్ళ ఇంటికి బిచ్చాని పో, సాహల వాళ్ళ ఇంటికి బిచ్చాని పో, కమ్మడి ఇంటికి పోయి బిచ్చని చెబుతున్నప్పుడు కూలిచేటప్పుడు అన్నీ రద్దు చేసేసాం. అసలు ఏం పక్కన పెట్టి ఏం లేవు. మనం ఎప్పుడైనా చేయాలి అనుకుంటే ఒక కొబ్బరికాయ కొట్టుకోవటం, పాలు పొంగించుకోవటం, మేము ఇద్దరం అక్కడ అమ్మవారికి కొద్ది పెట్టడం, కొద్ది తింటాం, ఊదిబత్తీలు వెలిగించుకోవటం, 2 పూలు వేయటం, కొద్ది పసుపు కుంకుమ చల్లటం అయిపోతుంది. ఆ అమ్మ మాకు ఏ శిక్ష ఇట్లా బ్రహ్మాండంగా చూస్తూనే ఉంది. ఇబ్బంది ఏం లేదు దానివల్ల. కానీ వీళ్ళు మోసం చేయడం వల్ల ఇబ్బంది జరిగింది. ఏది మోసకాళ్ళు మోసం చేయడం వల్ల మాకు ఇబ్బంది జరిగింది. అదే అట్లా జరిగింది నా జీవితం అంతా. మరి అలాంటి కోపదారిని కూడా మరి నాకు ఆ గురువులు ఏం చేశారు నాకు, ఆ గురువు ఏం చేశారు నాకే తెలియదు. కానీ నన్ను నేను మొత్తం కంప్లీట్గా బాగు చేసుకున్నా, ఇది మాత్రం యథార్థం. నేను కూడా చాలామంది చెప్పా. నేను ఒక ఎక్కడ కార్యక్రమం ఉన్నా అక్కడ ఫాలో అయ్యేది నేనే. అక్కడ ఫాలో కాకుండా దాదాపుగా 100కి 100 రూపాయలు ఉండను, ఏదో సమయం కలవకపోతే తప్ప. ఎక్కడైనా హాజరైతూనే ఉంటా, ఆ కార్యక్రమం పాలు పంచుకుంటా, దాంట్లో నేను ముందే ఉంటా. అసలు ఇబ్బంది ఎక్కడా లేదు. నేను నన్ను బాగు చేసుకున్న తర్వాత కొంతమంది చెప్పడం జరిగింది. మా గ్రామంలో ముందు మొదలుపెట్టింది నేనే. జొన్నలగడ్డ గ్రామంలో ముందు మొదలే నేను. ఆ తర్వాతనే మా ఊళ్ళో 2వ సంవత్సరం 3వ సంవత్సరం రావడం జరిగింది. మీ ఊళ్ళో పిరమిడ్లు ఉన్నాయా? తోటకూర రాధాగారి కృష్ణ గారు పిరమిడ్ కట్టాడు. అక్కడ దాంట్లో కూడా మేము పాలు పంచుకున్నాం. దాని ముందుకి ప్రపోజల్ చేయడానికి కానీ, దానికోసం తిరగటం కానీ చేయటం కానీ దాంట్లో కూడా మేము భాగస్వాములమే. రాధాకృష్ణ గారికి సహాయం చేస్తూ ఉంటుంటారు. ప్రతి విషయంలో ఆ పిరమిడ్ కోసం రమ్మంటే ఊళ్ళోకి పోవటం, ఎవరు అడగటం, ఏదైనా చేయాలన్నా కావాలన్నా ఆయన తోడుగా పోవటానికి మేము ముందే ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు మీరు. మీ అంతా జబ్బులన్నీ బాగొట్టుకున్నారు. తర్వాత ఉప్పలమ్మను కూడా మార్చేశారు. మరి ఎంత గొప్ప విషయం ఇది. ఇంకొక మహిళతోని ధ్యాన భారత కార్యక్రమంలో మనం తీసుకుందామండి. అమ్మ, మీ పేరు చెప్పండి. నా పేరు అబ్బూరు నాగమణి. అబ్బూరు నాగమణి గారు వచ్చారు మన దగ్గరికి. అబ్బూరు నాగమణి గారి యొక్క మనం సందేశం తీసుకుందాం. అమ్మ చెప్పండి మీరు. మాది రామరెడ్డిపల్లిని, నందిగాం మండలం, ఎన్టీఆర్ జిల్లా. మేము 2010లో వచ్చినామండి జ్ఞానంలోకి. అప్పుడు మా మాస్టర్స్ కుమ్మడదూరు మమతా గారండి. అప్పుడు చేసినామండి. 2010 నుంచి మొదలుపెట్టి ధ్యానం చేసినాము. మాకు అప్పుడు ఆరోగ్యంగా బాగుంది. గ్యాస్ ట్రబుల్ ఉండేది నాకు. గ్యాస్ ట్రబుల్ శుభ్రంగా తగ్గిపోయింది. నొప్పులు, కాళ్ళు నొప్పులు ఉండేవి, అవి తగ్గిపోయాయి శుభ్రంగా. తర్వాత 2000 అప్పుడు ధ్యానం చేస్తూనే ఉన్నాము. 2021లో మాకు మాస్టర్ వచ్చారండి, కాట్ర శ్రీనివాసరావు గారు. తర్వాత మేము 41 రోజు సప్తాహం క్లాసులు పెట్టుకున్నాము, ర్యాలీ చేసుకున్నాము. ఇక్కడ స్థలదాతలు మాకు పిరమిడ్కి ఇచ్చారు స్థలము. తర్వాత మేము మాస్టారు వల్ల పిరమిడ్ కట్టుకున్నాము. మేమందరం ధ్యానాలు చేస్తున్నాము. ధ్యానము పౌర్ణమి క్లాసులు పెట్టుకుంటాము. మాస్టర్ 200 మంది వచ్చినా మేము బాగా సేవ చేస్తుంటాము. వాళ్ళకి భోజనాలైనా ఏ అయినా మేమే చేసుకుంటాము. మేము జ్ఞానమే చేసుకుంటాము, ఎవరు రారు. మేము వంటలను కూడా పెట్టుకోము, మేమే చేసుకుంటాము. అన్నీ మాస్టర్ వల్ల మాకు, కాట్ర మా శ్రీనివాసరావు గారి వల్ల మాకు బాగా జ్ఞానం క్లాసులు జరుగుతున్నాయి. మా పిరమిడ్లో బాగున్నాయండి క్లాసులు. ఆరోగ్యం బాగుంది, మాకు సంతోషంగా ఉంది. ఎక్కడ ర్యాలీ అన్నా మాస్టారు, మేము ర్యాలీకి వెళ్ళిపోదామండి. శ్రీనివాసరావు గారు మాస్టారు మాకు ర్యాలీ అంటే చాలు సంతోషంగా వెళ్తామండి. ఎంత పని అయినా మానేస్తాం. మమ్మల్ని ఇంటి దగ్గర ఎవరు ఏమనరు, పంపిస్తారు. మేము మాస్టర్ అమ్మటి వెళ్ళిపోతాం ర్యాలీకి. సాయంత్రం 5 దాకా అయినా ఉండి వస్తాం. దూరమైన వెళ్తాం, దగ్గరమైన వెళ్తాం, మాస్టర్ని సంతోషిస్తాం. మేము ఎక్కడికైనా వెళ్తామండి ర్యాలీకి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ గ్రామాల్లోకి వెళ్ళి మీరు ర్యాలీలు చేస్తుంటారు? మేము సోమవారం వెళ్తామండి, గుమ్మడిదూరు వెళ్తాము. మరి నిన్న మాటూరుపేట వెళ్ళాము. మరి సోమవారం ఇటు నందిగాం వెళ్తాము. మరి ఎల్లంకి వెళ్తాము, కొనదాలపల్లి వెళ్ళాము. మళ్ళీ మోగులూరు వెళ్ళామండి, నరసింహరావు గారి పిరమిడ్ దగ్గరికి. ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతామండి మేము. ఎక్కడ రాజమండ్రి కానీ ఎక్కడ పిరమిడ్లు ఉన్నా కూడా మేము క్లాస్కి వెళ్ళాలంటే వెళ్తామండి, ఎంత దూరం అయినా. మరి మీ కుటుంబం అంతా ధ్యానం అయిందమ్మా? లేదండి, నేను చెబుతూనే ఉంటాం మా పిల్లలకి జ్ఞానంలోకి రావాలి అంటే. మొత్తం మీరు వచ్చారు కాబట్టి ఆ టైం మాకు టైం ఉంది,
అని మా వారు చేస్తారులే కానీ పెరిమిళ్ళలోకి రారండి. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బండి మీద తీసుకెళ్తారు, ఓపికగా దింపుతారు ఎంత దూరం అయినా కానీ పెరిమిడి దగ్గరికి రారు, ఇంట్లో చేస్తారు. మరి మీ సార్ రాకపోయినా కూడా ధ్యానం చేయకపోయినా కూడా మిమ్మల్ని దించుతున్నారు, మరి వారికి ట్యాంక్స్ చెప్పుకోవాలి కదా మీరు. అవునండి, థ్యాంక్స్. మా వారికి థ్యాంక్స్ అండి దింపినందుకు. ఏం పేరు సార్ పేరు? వెంకటేశ్వరరావు గారండి. ఉన్నారా ఇక్కడ? లేరండి, బయట ఉన్నారు. ఓకేనమ్మా, చూశారు కదా. మరి ఒక గృహిణి ఇంట్లో ఉండి వంట చేసుకునే గృహిణి ధ్యానం నేర్చుకుంటే శాఖా ర్యాలీలకు వెళ్తాను, మరి క్లాసులకు వెళ్తాను అని మరి చెప్పడం జరుగుతుంది. ఎంత ధైర్యం ఉంటే ఒక గృహిణికి మరి ధ్యానం వల్ల అంత ధైర్యం వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇంకొక గృహిణితో మనం మాట్లాడుకుందాం. అమ్మ, మీ పేరు చెప్పండి. నా పేరు చేబ్రోలు నిర్మల అండి, రామరెడ్డి. నిర్మలా గారు మరి ముందుండారు. మరి నిర్మలా గారు నమస్తే. అమ్మ, మీ యొక్క ధ్యాన అనుభవాలు, మరి ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు, మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ మార్పులు ఏముండే చెప్పండి. నేను 2015లో మా గుమ్మడిదూరులో మా ఇంటి పక్క పిరమిడ్ ఓపెనింగ్కి 3 సార్ వచ్చారండి. వస్తే నాకు అసలు ధ్యానం అంటే ఏదో తెలియదు. అక్కడ వాళ్ళు పిలిచారు కదా అని వెళ్ళాను. సార్ ఫ్లూట్ ఊతుంటే కూర్చున్నాను అనమాట ధ్యానంలో. ఇదేదో బాగుందని చెప్పి రోజు ఒక అరగంట అట్లా కూర్చున్నా. అంటే అట్లా కూర్చోవడం వరకే తెలుసు, నాకేం తెలియదు. 2022లో శ్రీని మాస్టర్ పరిచయం అయ్యారు, బాగా మోటివేట్ చేశారనమాట. ధ్యానం గురించి మొత్తం ప్రతి ఒక్క ధ్యానిని తయారు చేయాలి అని బాగా చెప్పారు. దీన్ని నేను ఎట్లా చెప్పాలి అంటే నాకేం అర్థం అవ్వాల. నేను రోజు పొలం వెళ్తాను, కూలీలతో పని చేపిస్తాను. నా టైం ఏదో వేస్ట్ అయినా కానీ ధ్యానంలోకి ఎవరినన్నా తీసుకురావచ్చు కదా అని వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు, ధ్యానం చేయమంటే కూర్చోరు కదా అని కూర్చోబెట్టేదాన్ని. వాళ్ళు ఇక పని మానేయటం కోసం కూర్చునేవాళ్ళు, ధ్యానం కోసం కూర్చునేవాళ్ళు. ఒక 2-3 రోజులు కూర్చోబెట్టాక ఒక ఇద్దరు మాత్రం బాగుందని చెప్పారండి. చెప్తే మీరు ఇంట్లో చేసుకోండి, ఇట్లే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దీనికి గురుదక్షిణగా శ్రీని మాస్టర్కి ఏదైనా ఇవ్వాలంటే కొత్త ధ్యాన్ని తయారు చేయాలనే సంకల్పం నాకు బాగానే ఉంది, కానీ మరి అది ఎంతవరకు జరిగిద్దో తెలియదు అన్నమాట. మరి గురుదక్షిణగా మీరు శ్రీనివాసరావు గారికి డబ్బులుగా అది ఇచ్చేది, ఆయన రిటైర్ అయ్యారు, మరి చాలా డబ్బులు ఉండేవి సార్ దగ్గర. మీరు గురుదక్షిణగా ధ్యానాన్ని ఎక్కువగా చెప్పాలా? అలాగే ప్రయత్నం చేస్తున్నానండి. నా వంతు వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటా కూడా. ప్రతి ఒక్క ర్యాలీకి వెళ్తానే ఉంటానండి. రోజు ఎంతసేపు చేస్తారు ధ్యానం మీరు? మినిమం ఇక్కడ పిరమిడ్కి అయితే తక్కువ ఎప్పుడో వస్తా, కానీ ఇంటి దగ్గర మాత్రం తెల్లవారుజామున 4 to 6 వరకు మాత్రం కంపల్సరీ నన్ను ఎవరో వచ్చి తట్టి లేపినట్టే ఉంటుంది. ఆ టైంకి మాత్రం కంపల్సరీ కూర్చుంటానండి. రోజు 2 గంటలు తప్పనిసరిగా చేస్తాను. పిరమిడ్లో మాత్రం ఇంకా క్లాసులు పెట్టినప్పుడు ఎక్కడికైనా వెళ్తాను, ర్యాలీలకు వెళ్తాను. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయమ్మా? నాకు 3 సంవత్సరాల క్రితం స్పాండిలైసిస్ ప్రాబ్లం వచ్చిందండి. అయితే అది సగం పడ తగ్గటానికి 6 నెలలు పట్టిందంటే నేను ఏదో అరగంట అరకొర కూర్చుంటే ఇది తగ్గట్లేదని ఈ బాధపడతా బాగా బాధపడుతున్నారు. రాత్రి నిద్ర కూడా పట్టట్లేదు. ఇది సారు ఒకసారి క్లాసులో చెప్పింది, భగవద్గీతలో ఉద్ధరేతి ఆత్మ, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి, ఎవరు ఉద్ధరించవచ్చు అది చెప్పారు. అది గుర్తొచ్చి ఇక కొంచెం ఎక్కువ చేయటం మొదలుపెట్టా ధ్యానంలోనే. నాకు డాక్టర్ 6 నెలలు సగం పడదక్కటానికే పట్టిద్దని చెప్పారు, కానీ నాకు 15 రోజుల్లోనే మందు బిళ్ళలు వాడే పని లేకుండా తగ్గిపోయిందండి ఆ ప్రాబ్లం. ఇప్పటికి నేను దానికి టాబ్లెట్లు వేసుకోవట్లేదు. చెప్పా, మీరు ఇలా అన్నారు ఏంటండి అంటే, ఏమోనమ్మా నీ అదృష్టం అన్నారు. ఇక మరి ధ్యానాన్ని అందరికీ, ఇంకా మీరు వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చారు, మీ యొక్క కూలీలు మీ దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా చెప్తూ ఉంటుంటారా? చెప్తానండి, కంపల్సరీ చెప్తాను. మాస్టర్ గురించి కూడా చెప్తాను. క్లాసులు జరిగినప్పుడు రండి, మీకు అక్కడ భోజనాలు ఉంటాయి, క్లాస్ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అని కూడా చెప్తాను. అట్లా వస్తారేమోనని, మాకు ఆదివారం ఉంటే కుదిరితే వస్తాం, అది ఇది అని చెప్తూ ఉంటారు. ధ్యానంలోకి రాగతలికి మీరు ఎలా ఉండారు, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండారు? ఒకసారి పిఎంసి ప్రేక్షకులు ఎంతోమంది చూస్తున్నారు, మీరు చెప్పే మాటలు విందాము, ఏం చెప్తారో మేడం అని చెప్పేసి వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు?
ధ్యానంలోకి రాకతలకి ఒక చిన్నదానికి కూడా బాగా బాధపడేదాన్నండి. ధైర్యం అంటూ ఉండేది కాదు, ఓర్పు ఉండదు. ఊక చిన్నదానికి పెద్దదానికి చిరాకు పడేదాన్ని. సహనం ఒకటి వచ్చింది. ప్రతి ఒక్క చిన్న జీవి పట్ల కూడా ప్రేమతత్వం మొదలైంది. ఒక చీమ చూసినా కానీ అదేదో తెలియని భగవత్ స్వరూపంలాగా అనిపిస్తుంది అన్నమాట. ప్రేమతత్వం బాగా అలవాటైంది. ధ్యానంలో నాకు ఆరోగ్యం సెట్ అయింది. అంతా బాగానే ఉందండి. ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా ధ్యానం చేసుకోవాలి. ధ్యానంలో అంతా ఉంది, పరమాత్మ మొత్తం ధ్యానంలోనే దాగి ఉందని మీ అందరికీ వినవించుకుంటున్నాను. మరి మీరు వ్యవసాయదారులు, వ్యవసాయ కుటుంబం, మీకు పశువులు ఉంటాయి, మరి ప్రకృతితో మమేకమై ఉంటారు. మరి ఇప్పుడు మీరు ఆ ప్రకృతితోని ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు, ధ్యానం చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? చేలో పురుగు మందు కొట్టాలన్నా కానీ అదే అంతర్మదనం మొదలవుతుందండి. అది గురువులకే వదిలేసి ఇక నా వృత్తి వ్యవసాయం కాబట్టి ఇక తప్పదని నేను వాటిని వినవించుకుంటున్నాను అనమాట. మీరు కూడా ధ్యానంలోకి రండి. ఇట్లా మన మనసు అంతర్మదనం పడుతుంది ఎక్కువ అట్లా. అంటే మందులు కొట్టేటప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు, ధ్యానం చేసి చెప్పుకుంటున్నారు, ఏం చెప్తున్నారు? మా చేతులతో ఇది జరగకుండా మీరు మీ అంతటిగా మీరు నేను ధ్యానం చేస్తా, మీరు వెళ్ళిపోండి అని చెప్పుకుంటున్నాను. సుఖంగా ఉండాలని చెప్పుకుంటాను అన్నమాట. ఓకేనమ్మా, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, ఒక మరి చదువురాని తల్లి వచ్చి మరి టీవీ ముందు కూర్చొని వారి యొక్క అనారోగ్యాన్ని పోగొట్టుకొని మరి వ్యవసాయదారు కుటుంబంలో ఉండి ఆ మందులు కొట్టడానికి, క్రిమిసంహారక మందులు కొట్టడానికి కూడా భయపడుతూ వాటికి ధ్యానం చేసి చెప్తున్నారు. ఒక ధ్యాని, ఒక వ్యక్తి ధ్యానం చేస్తే ఎంత మార్పులు వస్తున్నాయో మరి చూశారు కదా. మరి ఇంకొక మాస్టర్తో మనం తెలుసుకుందామండి. సార్ మీ పేరు చెప్పండి. సిరివే రమ్మిశెట్టి అండి. సిరివే రమ్మిశెట్టి. రమ్మిశెట్టి గారు మన ముందు ఉన్నారు. రమ్మిశెట్టి గారు అనుభవాలు మనం తీసుకుందాం. హలో, 2002లో వచ్చానండి. ఇక్కడ మద్దుకూరు వెంకటేశ్వర గారు అని నాకు ఫస్ట్ గురువు. ఇక్కడ మామిడి తోటలో జ్ఞానం పెట్టుకుంటూ రమ్మని చెప్పారు. ఆ రోజు వెళ్ళాను. అంతకుముందు మాంసాహారిని బాగా. అలాంటిది ఆ 2002 నుంచి సోమవారం ఆ రోజు నుంచి నాన్ వెజ్ మొత్తం మానేశాను. అక్కడి నుంచి ప్రశాంతంగా జ్ఞానంలోకి వచ్చినాను. రెండో గురువు లక్ష్మి, కొరటూరు లక్ష్మి. 2 నెలల నుంచి చదువుతున్నా కూడా నేను దాంట్లో రాలేదు. ఆ రోజు మద్దుకూరు వెంకటేశ్వర గారు, కాళ్ళ శ్రీనివాసరావు గారు ఇక్కడ మన ఊళ్ళో 41 రోజు జ్ఞానం పెడుతున్నారు. మీరు కంపల్సరీగా రొయ్యలు కూర్చోమని చెప్పారు. చెప్పేటాక అక్కడ కొరటూరు లక్ష్మీ గారింట్లో పెట్టారు. ఫస్ట్ మా ఊళ్ళో 2 రోజులు పెట్టారు. ఆ 2 రోజుల తర్వాత కాళ్ళ సత్యనారాయణ గారింటి కాడ పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాంసాహారిని మానేసి శాకాహారిగా మారుకుంటూ ధ్యానాన్ని చేసుకుంటూ 24 గంటలు అదే దశలో వండుకుంటూ నేను చిన్న వ్యాపారస్తుని, వ్యాపారం చేసుకుంటూ నా పిల్లలు అయితే నా జ్ఞానంలోకి రాలేదు, మా ఆవిడ రాలేదు, నేను ఒక్కడనే చేస్తున్నాను ఇంట్లో కుటుంబంలో. అంతా బాగానే ఉంటుంది. హార్ట్ పేషెంట్ నేను కూడా. ఆ రోజు 3 సంవత్సరాల నుంచి కూడా ట్యాబ్లెట్ వాడకుండా నా జ్ఞానంలో తగ్గించుకుంటున్నాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని అది నాది కాదు, ఉంటే ఉన్నాయి, పోతే పాని వస్తే రాని అనే ప్రదేశంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ట్యాబ్లెట్ కూడా వాడకుండా, మాంసాహారం తినకుండా చాలా బాగుంటుంది నాకు. అన్నీ చాలా సుఖంగా ఉన్నాయి. నాకు 3వ గురువు శ్రీనివాసరావు గారు. అక్కడి నుంచి అసలు ఎట్టి బస్సులో మారలేదు. నేను అదే జ్ఞానంలో ఉంటున్నాను. మీరు హార్ట్ ప్రాబ్లం ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుంది. ఆపరేషన్ అయ్యింది. ఆపరేషన్ అయ్యి కూడా 18 సంవత్సరాలు అవుతుంది. రోజు 3-4 ట్యాబ్లెట్ వేసుకోవాలన్నారు. ఆ ట్యాబ్లెట్ పూర్తిగా మానేశాను. పిల్లలకు కూడా ఏదైనా తేడా వచ్చినా మనకి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చాను. అయినా బాగానే ఉంటుంది. నేను చిన్న వయసు 70 సంవత్సరాల వయసు వచ్చినా కూడా వ్యాపారాన్ని తిరుగుకుంటూ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ హాయిగా ఆరోగ్యంగా ఉన్నాను. మీరు ఏమి వ్యాపారం చేస్తుంటారు? ఊళ్ళో తిరిగి బండి మీద మిర్చీలు, ఫ్యాన్లు, రాత్రి సామాన్లు, ఇతర సామాన్లు అన్ని రకాలుగా ఈ వంట సామాన్లకు సంబంధించినవి చేసుకుంటున్నాను. మీరు చిరు వ్యాపారి, ప్రతి గ్రామంలో తిరిగి చెప్తూ ఉంటుంటారు. మరి మీరు ప్రతి గ్రామంలో తిరిగి చెప్పేటప్పుడు
మరి ధ్యానం గురించి ఏమైనా చెబుతున్నారా? చెబుతూనే ఉన్నారండి. చెబుతున్నా కానీ కొంతమంది ఆలోచించట్లేదు. నా ఇంట్లో చెప్పినా, పిల్లగాళ్ళు చెబుతున్నా, నా కుటుంబాల్లో చెబుతున్నా, చుట్టబంధువుల్లో చెబుతున్నా, ఇంతవరకు ఎవరు నేను చెప్పినట్టుగా రాలేదు ధ్యానంలోకి. అదే సార్. అంటే మీరు చెప్తే వాళ్ళు మారతారు, అంటే మీ ముందు వచ్చి చేస్తేనే వాళ్ళు చేసినట్టు కాదు, మీరు చెప్పుకుంటా వెళ్తుంటే వాళ్ళు మారతారు. మీ ముందు చాలా ప్రయత్నం చేస్తానండి, చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్క చోట వ్యాపారం చేసిన కాడ ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. పల్లెల్లో కానీ, ఊళ్ళో కానీ, రైతుల్లో కానీ మీరు చేర్చుకోండి. నేను దాదాపు 3 సంవత్సరాల నుంచి టాబ్లెట్ మింగకుండా ఆరోగ్యంగా ఉన్నానని కూడా చెబుతూనే ఉన్నాను. అదే సార్. మీరు మీ హార్ట్ ప్రాబ్లం గురించి కూడా వాళ్ళందరికీ చెబుతున్నారు, నాకు ఇలా ఉంటే నేను మంచిగా ఉన్నానని. చెప్తూనే ఉండండి. ట్యాబ్లెట్ కూడా వాడలేదు, నాకు ఆరోగ్యం బాగుంటుంది, సూపర్గా ఉంది. గ్యాస్ ట్రబుల్ లేదు, అది కూడా తగ్గిపోయింది. అన్ని రోగాలు తగ్గిపోయినాయి, ఏ రోగం లేదండి. మొన్న 2వ తారీఖు నుంచి ఇక్కడే 9ంటికి వచ్చి 5:30 దాకా ఉండి ఇక్కడ పండుకొని ధ్యానం చేసుకొని పోతున్నాను. మొన్న 2వ తారీఖు నుంచి. మరి రోజు మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తే ఈ హార్ట్ ప్రాబ్లం తగ్గుతుంటుంది? రోజు 2-3 గంటలు చేస్తానండి. ఒక గంట కూర్చున్న తర్వాత ఒక అర్ధ గంట సేపు పెరుగుతూ ఉంటాను. ఆ తర్వాత సూర్యుని చేతుల్లో పోతాను, మళ్ళీ మెలుగుతూ ఉంటాను. మొత్తం గంటన్నర వరకు కంపల్సరీ డైలీ చేస్తాను. తెల్లారుజామున కూడా చేస్తాను కూర్చొని. ఒక తల మ్యూజిక్ పెట్టుకొని కూర్చుంటాను, టీవీలో పియాన్స్ పెట్టుకొని. అది నేను చేసేది. ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఎంతోమంది చూస్తున్నారు, చాలామంది హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఉంటారు. మరి వారికి మీరు ఎంతసేపు ధ్యానం చేయమని చెప్తారు? 2-3 గంటలు చేయమని చెబుతానండి. 2-3 గంటలు చేయండి, చాలా ఆరోగ్యం ఉంటుంది, ట్యాబ్లెట్ వాడాల్సిన పని లేదు అని చెబుతాను. ఇప్పుడు మా అల్లుడు కూడా ఒకటి పక్షవాతం వచ్చింది, అక్కడికి కూడా పోయి మనకు పుస్తకాలు కొన్ని ఇచ్చి చేసుకోమని చెప్పాను. వాళ్ళు పుస్తకాలు చదువుతున్నా చేస్తున్నారు, కానీ హార్ట్ ప్రాబ్లం అది మెడిసిన్ తొందరగా ఏమయ్యేది కదా, పర్లేదు బాగానే ఉందని చెప్తున్నారు. వాళ్ళు చేస్తున్నారో లేదో కూడా తెలియదు. కోదాడ. మరి ధ్యానం ఈ హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు పిరమిడ్లో చేయాలా, బయట చేసుకోవచ్చా? లిమిట్లో చేయాలి, బయట కూడా చేసుకోవాలి. చెట్టు కింద చేయొచ్చు, గుట్ట కింద చేయొచ్చు, రాళ్ళలో చేయొచ్చు, అన్ని రకాలుగా చేయొచ్చు అని చెబుతున్నారు. ఏంటి తేడా ఏంటి పిరమిడ్లో చేసిన దానికి బయట చేసిన దానికి? పిరమిడ్లో గంట చేస్తే బయట 2 గంటలు చేయాలని, 3 గంటలు చేయాలంటున్నారు. నేను పిరమిడ్లో ఎక్కువ చేస్తున్నాను, ఇంటికాడి కంటే కూడా. 10 నిమిషాలు రోజు 9ంటికి ఉదయం వస్తాను, 12 గంటల దాకా కూర్చుంటాను. సాయంత్రం ఈ 2వ తారీఖు నుంచి డైలీ కంపల్సరీగా బీరు పోకుండా వచ్చి ఇక్కడే 1 గంట పడుకొని పిరమిడ్లో చేసుకుంటున్నానండి. రోజు ధ్యానం చేస్తారు, రోజు హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు 3 గంటలు చేయాలి. చూశారు కదండి, మరి వారి యొక్క అనారోగ్యాన్ని పోగొట్టుకొని మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత పైసా ఖర్చు లేకుండా మరి ఎంతో అద్భుతంగా వారు చిరు వ్యాపారి, చిన్న వ్యాపారి, గ్రామాలకు తిరిగి వారు అనారోగ్యంగా ఉండగా అనారోగ్యాన్ని తగ్గించుకొని, హార్ట్ ప్రాబ్లం కూడా తగ్గించుకొని, లెక్క చేయకుండా మరి తిరుగుతూ వారి కుటుంబాన్ని పోషించుకుంటూ మరి ఎంతోమందికి ధ్యానం నేర్పారు. మన ముందు ఇంకొక గృహిణి ఉన్నారు, వారితో మనం మాట్లాడుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రామరెడ్డిపల్లి. మీ పేరేం పేరు? సుండూరు శివలీల. శివలీల గారు మన ముందు ఉన్నారు. అమ్మ నమస్తే. మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? మీ ధ్యానం యొక్క అనుభవాలు ఒకసారి చెప్పండి. మేము పిరమిడ్ కట్టిన కట్రతలకి నుంచి ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాం అండి. పిరమిడ్ కట్టతలకి నుంచి ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాం. శ్రీనివాసరావు మాస్టారు మేము అందరం కలిసి పిరమిడ్ కట్టుకున్నాం. మేము పౌర్ణానికి, అమావాస్యకి ఇక్కడ నైట్ ఉండి ధ్యానం చేసుకుంటాం. ఈ ధ్యానం చేసిన కాడి నుంచి ఆరోగ్యం బాగుంటుంది. గ్యాస్ తగ్గింది, నాకు అంతకుముందు గ్యాస్ ఉండేది. తలనొప్పి తగ్గింది, నరాల నొప్పులు ఉండే అన్నీ తగ్గినాయండి. ధ్యానం చేసుకోవటం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, కుటుంబాలు అన్ని వ్యవస్థలు బాగుంటాయని నేను మా పుట్టింటి ఊరిలో కూడా ర్యాలీ పెట్టించాం మొన్న 41 రోజులు చేసి. అక్కడ కూడా అందరినీ ధ్యానం చేసుకోమని చెప్తున్నాం. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా వాళ్ళందరినీ ఒకసాట కూర్చోబెట్టి ధ్యానం చేయించటం. అట్లా అప్పుడప్పుడు వెళ్ళి చుట్టాలకి పోయినప్పుడు కూడా వాళ్ళందరినీ చేసుకోమని చెప్పడం, కూర్చోమంటాం. వాళ్ళకి అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్తుంటాం, చేస్తున్నామండి. మేము అమావాస్యకి, పౌర్ణమికి పిరమిడ్లోనే కూర్చొని ధ్యానం చేసుకుంటాం. ఇక్కడే మేము క్లాసులు జరిగినప్పుడు కనుక అన్ని వంటలు చేయటం అంతా ఇక్కడ పనులు మా పనులు మేము ఇక్కడ అన్నీ చేసుకుంటున్నామండి అందరం కలిసి. శ్రీనివాసరావు మాస్టర్ గారు మాకు ఎంతో ఇక్కడ హెల్ప్ చేశారు.
కృతజ్ఞతలు మాస్టర్ గారికి. మీది ఎక్కడ పుట్టిల్లు ఎక్కడ? పెద్ద కుమేరండి, గంపలగూడెం దగ్గర. అక్కడ ర్యాలీ జరిగిన 41 రోజు క్లాసులు పెట్టించి ర్యాలీ జరిపిన శాఖాహార ర్యాలీ. అక్కడ కూడా అక్కడ మాస్టర్స్ పేరు ఏం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి గారి ఇంట్లో చేశారు. ఊళ్ళోనే అందరిళ్ళల్లో సప్తాహాలు పెట్టి ఒక్కొక్కళ్ళ ఇళ్ళల్లో ఫస్ట్ మా చెల్లెల వాళ్ళ ఇంట్లో పెట్టామండి. దిర్శాల ఉమారాణి వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. మళ్ళీ తర్వాత మా బాబాయ్ వాళ్ళ కొడుకులు ఇళ్ళల్లో పెట్టాం. వారానికి ఒకళ్ళ ఇళ్ళలో అట్లా 41 రోజు చేసి శాఖాహార ర్యాలీ చేసాం. అందరూ అక్కడ కూడా చేసుకుంటూనే ఉన్నారు. ఆడ కూడా పిరమిడ్ మొదలు పెట్టినాం. పిరమిడ్ అక్కడ కూడా మొదలు పెట్టినామండి. ఆడ కూడా ఒక 40 మంది జాన్లు తయారవుతున్నారు. ఇంకా కొన్ని రోజులు చేసుకున్న తర్వాత ఆడ ఇంకా వాళ్ళలోనే స్ఫూర్తి వచ్చి వాళ్ళే కట్టుకోవాలనే ఇది రావాలని కోరుకుంటున్నాం. ఇంకా మీరు చేస్తూ మళ్ళా మీ యొక్క తల్లిగారి ఇంట్లో కూడా చెప్పారు. మరి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చెప్తున్నారు మీరు? చెప్తూనే ఉంటామండి. మేము ఎక్కడికి వెళ్ళినా మా చుట్టాల ఇళ్ళకి కానీ ఇట్లా ఏమైనా ఫంక్షన్లకు వెళ్ళినా కానీ చేసుకుంటే మంచిదమ్మా, ఆరోగ్యం బాగుంటుంది, మనం ధైర్యంగా ఉండగలుగుతాం. ఇప్పుడు ఒంటరి మహిళలు ఉన్నారు, కొంతమంది సఫర్ అవుతున్నారు, ఒక్కొక్కళ్ళు ఉండలేమని వాళ్ళ దగ్గర పోయి క్లాసులు చెప్తున్నాం. వాళ్ళ ధైర్యంగా మనం ధ్యానం చేసుకుంటే మనంతటికి మనకే ధైర్యం వస్తుందని చెప్తున్నాం, చేపిస్తున్నాం వాళ్ళ చేత. వాళ్ళు కూడా బాగుంటుందని చెప్తున్నారు. మేము అప్పుడప్పుడు వాళ్ళని ఫోన్ చేసో లేకుంటే వెళ్ళినప్పుడు కలవటం, వాళ్ళకి ఇంకొద్దిగా మోటివేట్ చేస్తున్నాం. బాగానే అందరూ సహకరిస్తున్నారు, ధ్యానానికి చేస్తున్నారు. హ్యాపీగా ఉంది. శ్రీనివాసరావు మాస్టర్కి ధన్యవాదాలు, పత్రి గారికి ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటున్నాం. ఈ ధ్యానం తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ధ్యానం ఎవరు చేయాలా? చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చా? చేయొచ్చు. చిన్నపిల్లలు ఏంది పెద్ద పిల్లలు ఏంది అందరూ చేయొచ్చు. ఈ ధ్యానం చేసినందువల్ల మన కర్మలు మనం తొలగించుకుంటున్నాం. నా స్వయంగా నేను చేసి నా కర్మలు నేను తొలగించుకున్నా, నా అనుభవం అందరికీ చెప్తున్నా. మాకు ఎప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నా మా పెద్దవాళ్ళు పాములు చంపారని అన్నారండి. అదే నాకు అవపడేది. నేను క్షమాపణ చెప్పుకుంటూ వచ్చా. మా పెద్దలు పిల్లలు మేము ఎవరు తెలుసో తెలియకో చేసినావు తల్లి, మమ్మల్ని క్షమించు, నువ్వు కూడా ధ్యానం చేసుకో, మేము ధ్యానం చేస్తావు, మమ్మల్ని నువ్వు క్షమించు, మీ ప్రాణభయం మీది, మా ప్రాణభయం మాది, మిమ్మల్ని మేము క్షమిస్తాం, మమ్మల్ని మీరు క్షమించండి, మీరు కూడా ధ్యానం చేసుకోండి అని క్షమాపణ చెప్పుకుంటా చేసుకున్నా. నేను కూడా అప్పటి నుంచి నాకు బాగానే ఉంటుంది. ధ్యానంలో ఏం జరిగింది? ధ్యానంలో నేను 41 రోజు జూమ్ క్లాసులు జరిగేటప్పుడు ఈ ఆయుర్వేద వనమూలికల గురించి కనుక క్లాస్ జరిగేటప్పుడు నాకు సేమ్ ఆయుర్వేదం స్మెల్ వచ్చింది చూడండి, అట్లా అనిపించింది. ఒకసారి 2-3 సార్లు ఇట్లా పాములు అవుపడ్డాయి. ఇక ఈ క్షమాపణలు చెప్పుకున్న తర్వాత ఇంకా అవుపట్టలేదు. నా వరకు నేను నా కర్మ తొలగించుకోగలిగాననే నమ్మకం నాకుంది. ధ్యానం చేశారు కదా, ధ్యానం చేస్తే నీలో ఏమి మార్పు వచ్చింది? కర్మ అంటే ఏంటి? అది కర్మ ఇప్పుడు అంతకుముందు మొండిగా కొన్ని పనులు కాకుండా ఉండేవి సార్. ఈ ధ్యానం చేసుకున్న తర్వాత నాకు జనాలు అంటే మా అబ్బాయి ఛానాలు బట్టి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఈ ఇబ్బందులు ఇవన్నీ ఉండి నేను పెళ్లి చేసుకోను, ఉద్యోగమే చేయాలా, వ్యవసాయం చేస్తా, అది ఇది అనేవాడు. అట్లాంటిది నేను ఇష్పిరమిడ్ తీసుకొని 41 రోజులు చేసుకున్నా. తనలో మార్పు వచ్చింది, వివాహం అయింది. అయిందాక నేను చేసుకున్నా. ఇప్పుడు చేస్తూనే ఉంటా. నేను అంతకుముందు కూడా ఛానాలు బట్టి చేస్తున్నా కానీ మాంసాహారం మానలా. ఈ పిరమిడ్ మొదలుపెట్టిన తర్వాత మేము మాంసాహారం మానేసినాం. నాకు అప్పటి నుంచి బాగానే ఉంటుంది. మా పిల్లలు కూడా పెద్దగా ఎప్పుడు ఏదో ఇక ఫంక్షన్లకు వెళ్ళినప్పుడే కానీ మా పిల్లలు కూడా ఇంట్లోకి చెయ్యాలనేది ఏమి ఉండదు. మాకైతే మాంసాహారం మానేసిన కానించి బాగుంది. ఓకే, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మీ యొక్క సందేశం ఉంది. కుటుంబంని మార్చుకున్నారు, మళ్ళీ పుట్టింటి కూడా అక్కడ కూడా
మీరు కార్యక్రమాలు చేశారు. మరి చూశారు కదండి, ఒక గృహిణి మారితే మరి ఈ ఊరే కాకుండా అత్తవారి ఇల్లుగా కాకుండా మరి తల్లిగారింటికాడ కూడా మరి ఎంతోమందిని ధ్యాన ప్రభావితం చేశారు. అలాగనే ధ్యానం చేస్తే ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా మరి వాళ్ళ కర్మలు పోతాయని చెప్పేసి అని అన్నారు. మరి ఆ మేడం మరి పాములు చంపారు మా వాళ్ళు ఇంతకుముందు, అందుకని మాకు ఇలా ఇబ్బందులు అవుతున్నాయి మా ఇంట్లోనని చెప్పారు. మరి ధ్యానం చేస్తే ఎన్ని అద్భుతాలు ఎన్ని విషయాలు మనకి తెలుస్తాయో. ఇంకొక గృహిణితో మనం మాట్లాడుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రామరెడ్డిపల్లి అండి. మీ పేరు? అంగడాల పార్వతి అండి. అమ్మ పార్వతి గారు, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? మీ యొక్క ధ్యాన అనుభవాలు, మరి పిఎంసి ఛానల్ వారు వచ్చారు మీ రామరెడ్డిపల్లి, మీ ఎంతోమంది చూస్తున్నారు, మీరు చెప్పే మీ యొక్క అనుభవాలు మరి తెలియపరచండి వాళ్ళందరికీ. థ్యాంక్ యూ అండి పిఎంటి ఛానల్ వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు పార్వతి అండి, అంగడాల పార్వతి, మాది రామరెడ్డిపల్లి. నాకు ధ్యానం అంటే ఏంటో తెలియదండి, కానీ మా తోటికోళ్ళ గారు వెళ్తుంటుంది, తను చెప్పిందండి నాకు. అయితే అంత ముందు నుంచి ఎప్పటి నుంచో అడుగుతుంది, ధ్యానానికి రా. నాకు కొంచెం హెల్త్ బాగోదండి, బాగోపోతే రామంటే పోవాలనిపించేదేలే, కానీ నేను వద్దనుకునేదాన్ని మనసులో అనుకొని. మా ఆయన అరుతుండు, ఏం ధ్యానం అది ఇది అని తిట్టేదాన్ని, కానీ ఎందుకో మళ్ళీ పోవాలనిపించింది. ఇక్కడ మా అబ్బూరి నాగమణి గారి ఇంట్లో క్లాస్ పెట్టారు, ఆ క్లాస్కి 7 రోజులు నేను వెళ్ళాను. అక్కడ నుంచి నేను ధ్యానంలో రావడం జరిగింది. ధ్యానంలోకి వచ్చాక బాగానే ఉందండి. ధ్యానం నాకు దొరికినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. కానీ ఇలాంటి ధ్యానం ఇంకా చాలామంది నేర్చుకోవాలని తపన కూడా ఉంది. ధ్యానంలో అద్భుతం ఉందండి. ధ్యానంలో ఉంటే అసలు మన సమస్యలు, మన ఒళ్ళు బద్ధకం, హుషారు, ఉల్లాసం, ఉత్సాహం, సంతోషంగా ఉంది. సంతోషం అంటే చెప్పలేమండి, కావాల్సింది మనకి సంతోషమే కావాలి కదా. చాలా హ్యాపీగా ఉందండి నాకు. వచ్చిన కాడి నుంచి హుషారుగా ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు ధ్యానం చేయాలా, క్లాసులు పోవాలా, చూడాలి. అంతకుముందు నేను ఈ ధ్యానం గురించి తెలియక ఎన్నో క్లాసులు ఎగ్గొట్టానండి, కానీ ఇప్పుడు క్లాస్ పెడితే వెళ్ళాలనే తపన ఉంది. మీరేం చేస్తుంటారు? వ్యవసాయమేనండి. అలాగని మా ఇంట్లో క్లాస్ పెట్టేయాలని నేను అనుకున్నానండి, క్లాస్ పెట్టించాను. 7 రోజులు పెట్టించానండి. ఎంతమంది వచ్చారు? వచ్చారు 10 మంది 15 మంది, అలా 6 రోజులు వచ్చారు. 7వ రోజు లాస్ట్ రోజుగా వచ్చారండి, ఒక 60 మంది 70 మంది దాకా వచ్చారు. బాగానే జరిగింది. కాకపోతే ఆ రోజు మా శ్రీనివాస్ మాస్టర్ గారు రాలేకపోయారు. రాలేనందుకు మళ్ళీ క్లాస్ పెట్టాలని నాలో తపన ఉంది, పెట్టేయాలనుకుంటున్నాను. ఆ క్లాసులో మా బాబు వచ్చారు. 3 రోజులు తను బయటికి వెళ్ళకుండా కూర్చున్నాడు బాగానే. తన అద్భుతాలు, తనకి వచ్చిన ఆలోచనలు చెప్పాడు. ఆ బాబుని ఎట్టయినా ధ్యానంలో ఉంచాలని నా కోరిక, ప్రయత్నం చేస్తున్నా. బాబుకి ఎంత వయసు? బాబు బీటెక్ చదువుతుండండి, 20 సంవత్సరాలు. అదేనండి. మరి ఇప్పుడు మీరు ధ్యానం చేసుకున్న తర్వాత మంచిగా ఉంది అంటున్నారు. అందరూ చేసుకోవాలా, ఇది చాలా గొప్ప విషయం అంటున్నారు. ఏం తెలుసుకున్నారు మీ ధ్యానంలో? మీకు ఏం కలిగింది? నేను ధ్యానంలోకి వచ్చాక ధ్యానంలో తెలుసుకున్న విషయం ఏంటంటే, మనుషులు ఎట్లా గౌరవించాలి, మనుషులతో ఎలా ఉండాలి, మానవత్వం అంటే ఏందో తెలుసుకున్నానండి. అంటే మానవత్వం అంటే అంతకుముందు తెలీదా అనుకుంటారేమో, అంతకుముందు ఆమెతో ఏంది మాట్లాడేది, ఆమె పిలిస్తే పోయేది ఏంది అనేది ఉంది. ధ్యానంలోకి వచ్చాక ప్రేమతత్వం మంచిగా, అతను పెదనాన్న అతను పెద్దనాన్న, అతను బాబాయి, అతను అక్క. ఇక్కడికి వచ్చాక కుల ఫీలింగు అలాంటివి ఏం లేవు. బాగా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ కూడా. ఇంకా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. ధ్యానం అంటే మనిషిలా గుర్తించారండి, మనిషిలా గుర్తించారు. మనం ఎంతసేపుడికి ఆ పని ఈ పని అటు ఇటు అంటున్నాం, కానీ మన బాడీకి విశ్రాంతి, మన బాడీకి కూడా ఒక శక్తి ఉంది.
మన హృదయానికి కూడా ఒక వెలుగుంది అనేది ఈ ధ్యానంలోకి వచ్చాక గుర్తించానండి. నా వరకు నేను గుర్తించా, ఇంకా గుర్తించుకోవాలని కోరుకుంటున్నానండి. ఇది నా అనుభవం. మరి మీరు ఎంతో లబ్ధి పొందారు ధ్యానంలో, మానవత్వం, అందరినీ ప్రేమించాలని చెబుతున్నారు. మరి మీరు ఎంతమందికి ధ్యానం నేర్పారు? నేను చెప్తున్నాలే కానండి, నేను రావటమే కొత్త. మరి రావాలని నేను ఇంకొక మా పుట్టిల్లు ఊరు ఉందండి ఇక్కడ నందిగాం దగ్గర, అక్కడికి కూడా నేను తీసుకెళ్ళాలని నా మనసు అంతా. వాళ్ళకు కూడా చెప్పాలి, ఇక్కడంటే తెలిసింది కొంచెం, అక్కడ తెలియని ప్రదేశం, అక్కడికి వెళ్ళాలని నేను చాలా మాటలు అనుకున్నాను. తీసుకుపోదాం అనుకుంటున్నాను, వెళ్దామని ప్రయత్నం అయితే చేస్తున్నా. మరి కుమార ఆంటీకి చెప్పానండి, మా మేడం కుమార ఆంటీ వెళ్దామన్నది. అలా తెలియని వాళ్ళకి చెప్పడమే జ్ఞానం అని నాకు అర్థమైందండి. అక్కడ కూడా చెప్పి కొంతమంది జ్ఞానాలను తయారు చేయాలని నా కోరిక. మిమ్మల్ని అందరినీ కుమారి గారు ధ్యానం చేపిస్తుందా? చేపిస్తుంది, పిలుస్తుంది. తను పిలుస్తుంది, మేము వస్తాం. మేము రావాలనుకుంటేనే తను పిలిచేది. వస్తుంది, వస్తాం, కూర్చుంటాం, చేస్తాం, వెళ్తాం. 1-2 గంటలు చేస్తామండి. మీరు ధ్యానం దగ్గర పిరమిడ్లోనే ఎందుకు చేయాలని అడిగారు కండి. పిరమిడ్లో చేయటం అంటే ఇంటి దగ్గర నిశ్శబ్దాలకి, ఇంటి దగ్గర సమస్యలకి. ఇప్పుడు నేను ఒక అర్ధగంట కూర్చుంటానండి, మా ఆయనగారు వచ్చి టీ పోయి, మా అబ్బాయి వచ్చి టిఫిన్ పెట్టి అంటాడు. అదే పిరమిడ్లో వస్తే ఆ గంట టైం ధ్యానంలో కూర్చుంటాం కండి, మన ఎవరు డిస్టర్బ్ చేయరుగా. అందుకే ఈ పిరమిడ్, అందుకే ఈ శక్తి ఉంటుందని ధ్యానం పిరమిడ్లో చేయాలని నిర్ణయించుకున్నామండి. ఎక్కడైనా చేయొచ్చండి ధ్యానం, కాకపోతే ఒక్క పిరమిడ్లోనే ప్రశాంతంగా డిస్టర్బ్ లేకుండా, ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా శబ్దం చేయకుండా, మాట్లాడకుండా సైలెంట్గా వస్తాం, కూర్చుంటూ 2 గంటలు 3 గంటలు కూర్చొని వెళ్తామండి. చివరిగా ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. మీ తోటికోళ్ళ గారు ద్వారా మీరు వచ్చారు, మీ తోటికోళ్ళ గారి పేరు, మరి మీ తోటికోళ్ళ గారికి మీరు ఎలా కృతజ్ఞతలు చెప్తారు? మీరు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు కదా. మా తోటికోళ్ళ గారి పేరు అంగడాల సుజాత అండి. తను తెలుసుకొని నాకు తెలియజేయాలని తపన పడ్డదండి, కానీ నేను ఏందో లేని ఎదరగొట్టా. తన ద్వారాగే ఈ జ్ఞానం తెలుసుకున్నా. తనకు కృతజ్ఞతలు చెబుతున్నానండి, వారికి థ్యాంక్స్ చెబుతున్నానండి. వారు చెప్పటం వల్ల నేను ఇక్కడికి రావటం వల్ల నాకు చాలా బాగుంది. ఆమె నన్ను ఇక్కడ తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. అక్కేనండి, మా అక్క, మా తోటికోడలు. మా అక్క ద్వారాగా నేను ధ్యానంలోకి రాగలిగానండి. అక్క, మీ ద్వారాగా నేను ధ్యానంలోకి వచ్చాను, మీకు థ్యాంక్స్ అండి. వెరీ గుడ్. చూశారు కదండి, చిన్న వయసులో వ్యవసాయం, చిన్న కుటుంబంలో మరి ధ్యానం నేర్చుకుంటే ఎంత గొప్పతనం ఉంటుందో మరి వారి యొక్క మాటల్లో మనం విన్నాం. మరొక గృహిణి మన ముందున్నారు. మేడం, మీ పేరు చెప్పండి. సుశీలండి. సుశీల గారు మన ముందుండారండి. సుశీల గారి యొక్క మాటల్లో మరి మనం విందాం. అమ్మా, మీ యొక్క ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో ఉన్న మార్పులు, మీకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏమి జరిగింది, అవన్నీ పిఎంసి ప్రేక్షకులకు చెప్పమ్మా. మాకు ఇదివరకు జ్ఞానం అయితే తెలియదండి. ఇప్పుడు మా ఇంటికి ఎదురుగా శ్రీనివాసరావు గారు, వదిన గారికి క్యాన్సర్ వస్తే అక్కడ పెట్టారు ఒక 40 రోజులు. ఏదో ఇక ఏంటంటే ఇట్లా జ్ఞానం చేస్తున్నారంటే సరే మేము వెళ్ళామండి. ఇక అదే ఇక మాకు ఇక వేరే ప్రాబ్లం ఏమి లేదు అదివరకు. ఇక పోతున్నాం, ఆ 40 రోజులు చేసాము. తర్వాత ఇక అప్పుడప్పుడు ఇట్నే ప్రోగ్రాలకి, ధ్యానాలకి, ర్యాలీలకు పోతుంటే చెప్తున్నారు, వెళ్తున్నాం. తర్వాత మేము చేస్తూనే ఉన్నానండి నేను మామూలుగా. కాకపోతే మా పెద్ద కోడలకి తల బాధ అండి, ఎన్ని వైద్యాలు చేసినా తగ్గపోతేను ఇక బాధపడుతుంది. బాధపడుతుంటే నేను మా అబ్బాయితో చెప్పా, ఇటు పని అయ్యా జ్ఞానం చెప్తే తగ్గుతాయి అంట, మరి ఒకసారి అమ్మాయిని తీసుకొని ఇక్కడికి రా అన్న. అంటే సరే చెయ్యమ్మ, నువ్వు చెయ్యి, మేము కూడా వచ్చేటప్పటికి వస్తాం అని అన్నారు. తర్వాత అక్కడ ఇది జరుగుతుంటే మానసావరం వెనక వెళ్ళారు వాళ్ళు. అక్కడికి పోయిన కాడ నుంచి ఆ అమ్మాయికి తగ్గిపోయిందండి, ఈ తల బాగా తగ్గిపోయింది. ఎన్ని మందులు అయినా, ఎక్స్రేలు తీశారు, స్కానింగ్లు మొత్తం. వాళ్ళ నాన్న కూడా డాక్టరేనండి, ఆర్ఎంపీ డాక్టరు.
ఎన్ని చేసినా తగ్గలేదు. ఇక ఈ పని చేశాక ఇది చెప్పాక మా అబ్బాయి నువ్వు చెయ్యమ్మా, నువ్వు కూడా వెళ్ళు, ఎక్కడికి బయట అక్కడికి నువ్వు వెళ్ళిపో అన్నారు. సరే నేను వెళ్తూనే ఉండా. ఇక అమ్మాయికి కూడా తగ్గిందండి ఆ తల బాధ. ఇక తగ్గాక ఆ అమ్మాయి చేస్తుంది. ఆమె టీచరు, గవర్నమెంట్ టీచర్ ఆమె కూడా. అయితే కుదిరిన నాడు వెళ్తుంది, కుదిరిన నాడు ఇంట్లో చేసుకుంటున్నారు. ఇక బయటికి వెళ్ళటానికి కుదరక ఇది పిరమిడ్ తెచ్చుకొని పెట్టుకొని చేసుకుంటున్నారు ఇంట్లో. పెట్టుకున్నారు. ఇదే ఇప్పుడు తయారు చేస్తున్నారు చూడండి, అవి తెచ్చి పెట్టుకున్నారు. పెట్టుకొని చేస్తున్నారు. ఇక ఎట్నే క్లాసులు ఉన్నప్పుడు చెప్పినప్పుడు వెళ్తూనే ఉన్నారు. ఇక వాళ్ళు మా కోడలు అమ్మటి మా అబ్బాయి అమ్మటి పిల్లలు కూడా ఇక వాళ్ళ తల్లి నలుగురు వెళ్తున్నారండి. కుటుంబం అయింది, ఒక కుటుంబం అయిపోయింది. ఇంకా తతమ్మ ఇద్దరు కూడా ఉండారండి. వాళ్ళని కూడా చేసుకోమని చెబుతున్నాం. కాదే వాళ్ళు ఇంకా మారలేదండి. ఇక చిన్న కోడల మట్టికి చేస్తుంది కానీ వాళ్ళు కొద్దిగా బాగా ఆ అబ్బాయి పాటల ఆ అమ్మాయి చేసుకుంటుంది. ఇక నాకు అదివరకు కొద్దిగా టెన్షన్గా ఉండేది అనగా చనిపోయిన కాడ నుంచి. నేను 4వ సంవత్సరం అండి చనిపోయి. ఇక ఇక్కడ కాట్లో ఇంటికాడ చేసిన కాడ నుంచి నేను చేసుకుంటున్నానండి. తర్వాత పిఎంసి ఛానల్ వస్తుంది, అది దాని దగ్గర చేసుకుంటున్నా. రోజు చూస్తానండి. పిఎంసి ఛానల్ తెలిసిన కాడ నుంచి మాకు ఇక నేను అదే ఇక ఏమీ పెట్టను. అన్నీ చూస్తా, అందులో వచ్చాయి అన్నీ చూస్తా. సరే ఇప్పుడు 10 నెల అవుతుందండి రాకాదు. ఎందుకని మరి రావట్లేదు. ఇక కాకపోతే తెల్లారుజామున 1 గంట చేస్తా. తర్వాత ఈ పిరమిడ్ కాడికి వస్తా. ఈ మధ్య లేవక జ్వరం తగిలి ఒక 1 నెల రోజులు మా అబ్బాయి తీసుకెళ్ళాడు. అక్కడ వెళ్తూనే ఉండం, ఎక్కడ అంటే అక్కడ వెళ్తున్నాం అన్నమాట. కడతాలు కూడా వెళ్ళానండి 3 సార్లు వెళ్ళానండి. ఫస్ట్ శ్రీనివాస్ గారు ఫస్ట్ తీసుకెళ్ళాడండి మమ్మల్ని. తర్వాత రెండోసారి ఇక మేము ఈ ఊళ్ళోనే అందరు వెళ్తుంటే వెళ్ళా నేను కూడా. మళ్ళీ 7 మా అబ్బాయి జ్వరం వచ్చి తీసుకెళ్ళండి, విజయవాడలో ఉంటాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్తుంటే నేను వెళ్ళా. ఇక బాగానే ఉంటుందండి నాకు. కొద్దిగా ఆయన కాదు చనిపోయిన కాడ నుంచి ఒక్కదాన్నే ఉంటున్నానండి. ఆడ పిల్లలు విజయవాడలో ఉంటారు. ఇక ఏదో టెన్షన్గా భయంగా ఉండేది నాకు. ఇక ఇప్పుడు అబ్బాయి ఏమీ లేవు, బాగానే ఉంటున్నా. కాకపోతే కొద్దిగా నడవలేను, ఎక్కువ సేపు నడవలేను. మీరు ఇంతకుముందు శాఖాహార ర్యాలీలు కూడా వెళ్ళేవాళ్ళు అంట కదా? ఈ ధ్యానం చేయని కాడ నుంచి మేము మానేసామండి. అది మా పెద్ద బాబు నేను మానేసా. ఇక తతమ్మోళ్ళు ఇంకా చిన్నగా. కాకపోతే మా చుట్టాల్లో కూడా 2-3 అయితే చేసుకుంటున్నారండి వాళ్ళు కూడా. ఇక్కడ ఉండంగా పోయేది ర్యాలీకి, పోతూనే ఉండం. ఇదే సోమవారం వెళ్ళాం, నందిగాం వెళ్ళాం, మళ్ళీ మానసవరం వెళ్ళాం. మొన్న ఈ ఊరు కొంతాలపల్లి వెళ్ళామండి. మా వయసు నాకు 70 అన్నారండి. 70 నాకు తెలియదు పెద్దగా. 70 అంటున్నారు మరి, నాకు తెలియదు. చూశారు కదండి, 70 సంవత్సరాల వయసులో మరి మా అమ్మగారు వచ్చి మరి టీవీ ముందు భయం లేకుండా ఎంత చక్కగా నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ధ్యానం చేసిన తర్వాత నా కుటుంబాన్ని అంతా మార్చుకున్నాను అని చెప్పడం జరిగింది. మరి ఎంత గొప్ప విషయం, ఒక ధ్యానం నేర్చుకుంటే. ఓకే, శ్రీనివాసరావు గారికి మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. ఈ ఏరియా మొత్తం కూడా శ్రీనివాసరావు గారు ధ్యానంలో మార్చారు. ఇంకొక మాస్టర్తోని మనం ధ్యాన అనుభవాలు తీసుకుందాం. కూర్చోండి సార్, మీరు కూర్చోండి, చిన్నగా కూర్చోండి. సార్ మీ పేరు చెప్పండి. చుజూరు పూర్ణచంద్ర గారు, నమస్కారం సార్. ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, మీ అనుభవాలు చెప్పండి పిఎంసి ప్రేక్షకులకి. 2 సంవత్సరాలన్నర. చెప్పండి, మాట్లాడండి. 2 సంవత్సరాలన్నర వచ్చిన ఉంటున్నా. షుగర్ బాగా అదివరకు బాగుంది. ఇక్కడ మాస్టారు మాకు
రాండి శుభ్రంగా దగ్గుద్దని చెప్పిండు. ఆయనకి షుగర్ ఉండగా మనిషిని కనుక్కోవాలి అన్నీ. అసలు మనిషి బాగా ఉండడు ఇప్పుడు. ఇక మేము కూడా నేను వస్తున్నా, నేను కూడా వస్తున్నా. ఈ మంటలో ఈ చాలా వరకు దగ్గిని నేను ఇంటి దగ్గర చేసుకుంటున్నా, మళ్ళీ ఏడక వస్తుంట, అప్పుడప్పుడు వస్తుంట, వీళ్ళు పిలుస్తా వస్తుంట. మరి డైలీ మట్టుకి నేను 15 సంవత్సరాల పిల్లగాడి కాడ నుంచి ఊదికడ్డి ముట్టిస్తా, మేకలు కాసి గొడ కాసి ఉంట కూడా. అప్పటి నుంచి ఇప్పటికీ ముట్టిస్తానే ఉంటా. ఊదికడ్డి ముట్టించి తర్వాత బయటకు వస్తా, దేవుడికి దండం పెట్టుకొని అన్నీ తెలుసుకొని. ఎక్కువగా ఆంజనేయ స్వామి అన్నా కూడా, ఇక ఆంజనేయ స్వామి కంటే కూడా మరి ఏడకొచ్చిన కానించి శ్రీరామూర్తి గారు పేరు రావడంతోనే నాకు గ్యాస్ పెరిగి గ్యాస్ కూడా ఆగిపోద్ది అన్నమాట. ఆవిలింతలు రావటం 3 మాటు, ఆయన పేరు తేవడంతో దేవుడి కంటే ముందు కూడా ఆయన నోట్లోకి రావడంతో నాకు 2 మాటు 3 మాటు ఆవిలింతలు వస్తాయి. మామూలు పడుకొనే చేస్తాం నేను తినే పదార్థాలు కూడా ఎక్కువగా ఇప్పుడు చేపే వాడుతున్నా, కానీ అదరికి మాసాలు ఎక్కువ తినేది. మీరు ధ్యానంలో ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? 2 సంవత్సరాలన్నర అట్లా. 2 సంవత్సరాల నుంచి వచ్చారు. మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ఆరోగ్యం కొంచెం బాగుండబట్టి మాట్లాడగలుగుతాను. అంతకుముందు ఏమయ్యేది మీకు? అంతమంది షుగర్ మాలి బాయిలో దూకుదామని కూడా పోయినా. మన ఈ గవర్నమెంట్ మందులే ఇప్పుడు వాడేది కూడా. మీకు ధ్యానం ఎవరు నేర్పారు? జ్ఞానం కుమారి అమ్మాయి మాస్టారు వీళ్ళు నేర్పారు. ఎల్లమ్మటి ఇది కట్టక ముందే ఎల్లమ్మటి పోయిను. ఇక ఆరోగ్యం బాగుంటుంది. మా కూడా నేను కొద్ది మందు చూస్తా, ఆ మందు కూడా కాయ 4 రోజులు తాగుతా. ఇప్పుడు ధ్యానం రోజు ఎన్ని గంటలు చేస్తుంటారు? రోజా అర్ధగంట 30 గంట చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి చూశారు కదండి, ఎంత గొప్ప విషయం. తీసుకెళ్ళండి ఇంకొక మాస్టర్తో తర్వాత చదువురు కానీ తీసుకెళ్ళాం. ఇంకొక మాస్టర్స్తో మనం మరి కార్యక్రమాలు తీసుకుందాం. చూడండి, మరి మన ముందు ఇంకొక గొప్ప మాస్టర్, గ్రేట్ మాస్టర్ వారి కుమారి గారు ఉన్నారు రామిరెడ్డిపల్లిలో. మరి ఆ మేడం యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. నమస్తే అండి, పిఎంసికి థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పాదాభివందనాలు. నేను 2010 నుంచి ధ్యానంలోకి వచ్చామండి మమతా మేడం ద్వారాగా. తను మామూలుగా వచ్చేసి ధ్యానం చేద్దానండి అని పిలిచారు. మేము మంచినీళ్ళ పంపు దగ్గరికి వెళ్తుంటే ఇట్లా నవ్వి ఊరుకున్నాం అంతే. తర్వాత మా తోటికోడలు లక్ష్మి గారు వచ్చారు, అక్క వెళ్దాం అమ్మాయి అని అంటే ఇద్దరం కలిసి వెళ్ళాము. ఇక్కడ పంచాయతీ ఆఫీస్లో ధ్యానం అక్కడ కుట్టు మిషన్ నడుస్తూ ఉంది. అక్కడ ఓ 10-15 మంది ఉన్నాము. అందరం కలిసి కూర్చోబెట్టారు విజయబాబు గారు. ఆ రోజు 5 నిమిషాలని కూర్చోబెట్టి అర్ధగంట కూర్చోబెట్టారు. అప్పుడు మాకు అసలు 5 నిమిషాలు కూర్చున్నామా అర్ధగంట కూర్చున్నామా అన్నది తెలీదు. ఇంకా ఆ తర్వాత మమతా మేడం రోజు ఇక్కడ సప్తాహాలు పెట్టించి అబ్బు నాగమణి గారింట్లో అక్కడ ప్లేస్ సరిపోలేదని మా లక్ష్మక్క తోటికోడల గారింట్లో అలా సప్తాహాలు నడుపుతూ మమ్మల్ని 21 డేస్ క్లాస్ జరిపారు. అందులోనే మాకు చాలా అనుభవాలు వచ్చినాయి. అవేంటో అనుభవాలని కూడా తెలియదు. కలర్స్ కనిపించటం, అప్పుడు కొత్తగా ధ్యానం అంటే ఏంటో తెలియదు. అలా మేము 21 రోజు ధ్యాన సాధన చేసే టైంలో పత్రి సారు విజయవాడకి 27వ తారీఖు 2021 జూను 2010 జూన్ 27వ తారీఖు విజయవాడ వస్తున్నారని చెప్పారు. అక్కడికి వెళ్ళటమా మనం పత్రి సార్ని చూడటానికి, పత్రి గారిని చూడటానికి అక్కడికి వెళ్ళటమా, లేదంటే గుమ్మడిదూరు పిరమిడ్ ఓపెనింగ్ ఉంది 29వ తారీఖు, అక్కడికి సార్ వస్తారా అనే విషయం మీద మమతా మేడం మీరు సంకల్పం పెట్టుకోండి, మీ ఇన్నర్లో నుంచి ఒక వాయిస్ వస్తుంది,
గుర్తించండి అని అన్నారు. అందరితో 40 మంది దాకా చేసాము. అప్పుడు నాకు ఒక గురువుగారు గుమ్మడిదూరే వస్తారనేది వచ్చింది. కానీ నాకు చెప్పడానికి భయం వేసింది. మమతా మేడంకి చెప్పలేకపోయాను నేను. ఇది నిజమో కాదు, రాకపోతే మళ్ళీ నన్ను అందరు నవ్వుతారేమో, హేళన చేస్తారేమో అని నా మనసులోనే దాచిపెట్టుకున్నాను. తర్వాత నిజంగానే పత్రి సార్ అక్కడికి రావటం జరిగింది. అందరం కలిసి గుమ్మడిదూరు పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్ళాము. పత్రి సార్ని అక్కడ మొదటిసారిగా అక్కడ కలవడం జరిగింది. ఆ రోజే పరమానందం. అది నా జన్మలో గుర్తుపెట్టుకునే రోజు, మర్చిపోలేని రోజు అండి. మీరు ఈ ప్రాంతాన ఎంతోమందిని ధ్యానంలోకి తీసుకొచ్చారని చెప్పేసి అనేక మంది చెప్తూ ఉంటుంటారు. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా మీ గోలు ఏం చేయాలని అనుకుంటున్నారు? ధ్యానం చేయకముందు అంతా అగమయగోచరంగా ఉండేది నా జీవితం. తర్వాత అంతా పరమానందంలో మునిగిపోయాను. ఎవరన్నా ఎలా ఉన్నామని ఫోన్ చేసి అడిగితే బ్రహ్మాండంగా ఉన్నాననే చెప్తా. నేను ఎలాగన్నా ఉండేవండి, బ్రహ్మాండంగా ఉన్నాననే చెప్తాను. అవతల వాళ్ళు నవ్వుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు నేను ఈ సాధన ద్వారా అందరినీ, ఎవరికి, మన పక్క బజారు ముందు బయట ఊరికి వెళ్ళటం కాదు, మన ఊరు మొత్తాన్ని, రామిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు అందరినీ ధ్యానులుగా చేయాలి అనే గట్టి సంకల్పం ఒకటి ఉందండి. అలా ఆ భాగంలో ప్రతి బజారుకి ఒక సప్తాహం పెడుతూ క్లాసులు అలా రన్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం. మాస్టర్ సహకారంతో మాస్టర్ వెనక నుంచి మమ్మల్ని చెప్తూ ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తూ ఉంటే ఆ సలహాలతోటి మేము ముందుకు నడుస్తూ ఉన్నామండి. మరి పిఎస్ఎస్ మూమెంట్లో ఇంకా అనేకమైన ఉన్నాయి. ధ్యాన జగత్తు అంటే మన కేశవరాజు గారు ఉన్నారు. ఆ బుక్స్ని ఎంతో జ్ఞానాన్ని మరి పత్రిసారు ఆ యొక్క ధ్యాన జగత్ బుక్లో నిక్షిప్తం చేసి ఉంచారు. మరి అలాగనే పిఎస్ఎస్ మూమెంట్లో సేవాదాలు ఉంది. వాటికి మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ధ్యాన జగత్ బుక్స్ అందరి చేత కట్టించటము, మేము కట్టటము, మా ఫ్రెండ్స్కి, స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా మేము సొంతగా మా ఖర్చులతోటి, మా అమౌంట్ తోటి కట్టి వాళ్ళకి అడ్రస్కి పంపించటం, వాళ్ళు సర్ప్రైజ్గా ఏంటి ఇది ఏం బుక్ ఏంటి అని ఫోన్ చేసి అడగటము, అలా కూడా కొంతమందిని ధ్యానులుగా తయారు చేశామండి. వాళ్ళు ఇప్పుడు మా గురువు ఎవరు అంటే కుమారి అక్క అని చెప్పుకుంటూ ఉంటున్నారు. అలా మా స్వశక్తితో కొంతమందిని ధ్యానులుగా తయారు చేశాము. నేను మాత్రం ఇక్కడ ఉన్నంతకాలం, నా శ్వాస ఉన్నంత వరకు కూడా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తులో భాగంగా పత్రిసారి సంకల్పాలు నెరవేర్చడానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ప్రతి మనిషికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. మీ లక్ష్యం ఏంది పిఎస్ఎస్ మూమెంట్లో? భూమి మీద ఉన్న ప్రతి మనిషి ధ్యానిగా తయారు చేయటమే మన లక్ష్యం అనేది. ప్రతి ప్రాణిలో, ప్రాణమున్న ప్రతి జీవిలో భగవంతుడు నాడే సత్యాన్ని తెలుసుకున్నాను. అందరి పట్ల ప్రేమతత్వాన్ని, కరుణతత్వాన్ని కలిగి ఉండి అన్ని మోగజీవుల పట్ల దయతో, ప్రేమతో, ఆత్మజ్ఞానాన్ని నింపుకొని అన్నిటినీ కాపాడుతూ అందరికీ జ్ఞానాన్ని అందిస్తూ పత్రిజీ గారి సంకల్పాన్ని నెరవేర్చాలని ఆ లక్ష్యంతో ఉన్నాను సార్. మరి పిరమిడ్ నిర్మాణాలు మీ ద్వారా ఎన్ని జరిగి ఉంటాయి ఇప్పటి వరకు? నా ద్వారా అంటూ నేనేమి నిర్మాణాలు జరపలేదండి. నిర్మాణాలలో భాగస్వామ్యం మాత్రం సుమారుగా ఒక 15 చేసి ఉంటానండి. ఓకేనండి, థ్యాంక్ యూ మేడం. మరి చూశారు కదండి, ఒక మహిళ ధ్యానం నేర్చుకుంటే ఎన్ని గొప్ప గొప్ప విషయాలు. ఈ మండలం మొత్తం కూడా కుమారి గారు తిరిగి ఎంతోమందిని నిరక్షరాస్యుల్ని ధ్యానాలుగా ఒక పండితుల్లాగా చేసి, ఎంతో పామరుల్ని పండితుల్లాగా చేసి ధ్యానంలో అంత గొప్పతనం ఉంటుందని ప్రతి వాళ్ళకి ఇంటింటికి తిరుగుతూ చెప్పింది కుమారి గారు. ఇంకొక మహిళ మన ముందుండారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే రామరెడ్డిపల్లి. రామరెడ్డిపల్లి నుంచి వచ్చారు. మీ పేరు? సత్యావతి. సత్యావతి గారు మన ముందుండారు. సత్యావతి గారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. అంతకుముందు ధ్యానం అంటే తెలియదు. మా బాబాయ్ క్లాస్ పెట్టారు. 41 రోజు క్లాస్ పెట్టారు. 3 రోజుల తర్వాత వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కొన్ని సమస్యలు ఎదురైనా కానీ చేస్తున్నాము. కొద్దిగా ఆరోగ్యం బాగుంది. అంతకుముందు ఏదైనా పని చేసినా ఏళ్ళు కొంగర్లు పోయాయి.
అలాంటివి తగ్గినాయి, కోపతాపం తగ్గింది, చాలా ఓర్పు వచ్చింది. ధ్యానం రోజు చేస్తుంటారా? ఎక్కడ చేస్తుంటారు? ఇక్కడే పిరమిడ్కే వస్తాము. ఎంతసేపు చేస్తుంటారు? రోజు ఒక గంట చెప్పండి, దగ్గర పెట్టుకోండి. రోజు గంట సేపు చేసుకొని వెళ్తాము. రాన్నాడు ఆరోగ్యం బాగోదు, వచ్చినప్పుడు బాగానే ఉంటుంది. రోజు పావు గంట గంట అట్లా తీరినప్పుడు కూర్చొని వెళ్తున్నాం. అందరికీ ధ్యానం వెళ్తారా? వెళ్ళండి. మరి ధ్యానం చేసేటప్పుడు మీరు ధ్యానం చేయటానికి ఎలా ఉంది? ధ్యానం చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే బాగుంది, ఇప్పుడే యాక్టివ్గా ఉంది, అంతా బాగుంది. బాగుండబట్టే చేసుకుంటున్నా. ఎంతసేపు చేస్తారు? రోజు ఒక గంట. తెల్లవారుజాము లేసి ఒక పావు గంట కూర్చుంటున్నా. పావు గంట కంటే నాకు ఎక్కువ ఉండలేదు. అప్పుడు నాకేం తెలియదు, బాగా అద్భుతంలోకి వెళ్ళిపోతా, కాసేపట్లో వదిలేస్తుంది. ఇంకా మీరు ఎవరికైనా నేర్పుతుంటారా ధ్యానం? ఎవరు చెప్పినా వింటలేదు. నాకు తెలిసిన వాళ్ళకి చెబుతుంటే ఎక్కానం చేస్తున్నారు. సర్లే మీ ఇష్టం అని ఊరుకుంటున్నా. మీరు ఏం పని చేస్తారమ్మా? మామూలు వ్యవసాయమేనండి. వ్యవసాయ కుటుంబం. రోజు చేనుకి వెళ్తారా? రోజు చేనుకి వెళ్తాము. ధ్యానం చేస్తుంటారా? అప్పుడప్పుడు చేసుకుంటాం. అప్పుడప్పుడు చేసుకుంటుంటారు. ఓకే తల్లి, థ్యాంక్ యూ అమ్మ. మరి వ్యవసాయ కుటుంబంలో అమ్మ మరి ధ్యానం చేస్తూ ధ్యానాన్ని అందరికీ చేయాలని అప్పుడప్పుడు అందరికీ చెప్తూ ఉంటుంటుంది మేడం. మరి చూశారు కదండి, ఒక మహిళలు ధ్యానం చేస్తే మరి ఎంత అద్భుతాలు జరుగుతాయో. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహిళలకి పెద్ద పీట వేశారు. మరి ఈ రోజున మన గవర్నమెంటు ఈ రోజున 50%, 40% అని చెప్తున్నారు. మరి ఏనాడో మరి సారు చెప్పడం జరిగింది. మరి పత్రిజీ యొక్క దూరపు చూపులు, వారి యొక్క ఒకే ఒక్కడగా వేల మందిని ధ్యానాలను తీర్చిదిద్దుతూ మరి ఏనాడైతే ఆయన కళలు కన్నడో ఆ కళలన్నీ కూడా ఇప్పుడు ఆ ధ్యానులందరూ కూడా మేముండం అని చెప్పేసి మరి ఈ ధ్యానాన్ని ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ జిల్లా వెళ్ళినా, ఏ మండలం వెళ్ళినా కూడా ఎంత అద్భుతంగా వారి యొక్క అనుభవాలు మనకి చెప్తున్నారు. మరి అలాగనే పిఎంసి ఛానల్ వారు కూడా దేశ విదేశాల్లో మరి ఈ యొక్క శాటిలైట్ ఛానల్ ద్వారా ఎంతోమందిని ఈ ధ్యానాన్ని ప్రభావితం చేస్తారు. మరొకసారి మనం ధ్యాన భారత కార్యక్రమంలో మరొకసారి మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.